చేసుకుంటున్నాను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మిమ్మల్ని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం మరొకసారి ఇలాగ దేవుడి సన్నిధిలోకి మనం మరలా కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. నేరుగా మన సమయాన్ని లేఖనాలకు గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుంచి గమనించినట్లయితే, ఆయన శిష్యులందరికీ వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనం రొట్టెలు తినందున కదా ఈ మాట చెప్పారని తమలో తాము ఆలోచించుకొని చూడరి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు చూడే తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. వాక్య సహాయం విషయమే దేవునిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, ఏ మంచి కూడా లేకుండా ఉన్నటువంటి మేము నిన్ను బట్టే నీతిమంతులుగా తీర్చబడుతున్నాము కనుక, నిన్ను చేర్చుకోవడం బట్టి మాలో మంచి చేకూర్చబడుతుంది కనుక దయచేసి సమయంలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అతి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలోనికి మేము వెళ్ళబోచుండగా మీరు నాతో మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని స్థలంలో కుమ్మరింపు చేయండి. నాయన, నా గొర్రెలు నా స్వరమును వింటాయని నువ్వు సెలవిచ్చావు. నీ స్వరమును వినేటువంటి గొర్రెలుగా మేమందరం మలచబడులాగా సహాయం దయచు. నీ శక్తివంతమైనటువంటి కార్యాలు మా జీవితాలలో ప్రభువా, నీ వాక్యము గుండా నీ పరిశుద్ధాత్మ వలన మాకు కలిగినటువంటి ఒక గొప్ప కృప కలిగినటువంటి స్థలంలో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తాము. కృప చూపండి నాయన. సమస్తమును కూడా మీ దయగల స్థలం కప్పచెప్పుకొనొచ్చు. మీ ఆత్మ సంచారం మీ స్థలంలో కూడా జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చదవబడిన లేఖనాన్ని గమనిస్తే కనుక, యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ ఉండగా ఏమైంది రాజా? లేచి నిలబడు. లే, మొదలుపెట్టి 10 సెకండ్లు కాలేదు, అప్పుడే నాన్న మొదలుపెట్టింది. లేదు నువ్వులే, అట్లా నిలబడు. గోడ దగ్గరికి ప్రార్థన నిలబడి నువ్వు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే, ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సంభాషణ గమనించాం. ఆయన ఈ సందర్భం రావడానికంటే మునిపే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని చెప్పాడు ఆయన. ఈ మాట ఏమై ఉన్నదో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, తన శిష్యులకు అర్థం కాల. కుక్కలను గురించి జాగ్రత్త పడుడి అన్నాడు ఆయన. ఆయనకు అర్థం కాల. ఏంటంటే కుక్కల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పులిసిన పిండిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అని రకరకాలుగా తమను తాము ఆలోచన చేశారు. కానీ ఆ రోజున వారి యొక్క ప్రత్యక్షత చాలా చిన్నది, చాలా స్వల్పంగా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. బైబిల్ని ప్రత్యక్షతతో చదువుతున్న వారు ఇలాంటి కొన్ని విషయాలను పట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది. నేరుగా శాస్త్రులను గురించి, పరిశీలన గురించి మాట్లాడుతున్నట్టుగా చెప్పకనే వారిని గురించి చెప్పుతుండగా శిష్యులు పట్టుకోలేకపోయారు. పులిసిన పిండిని గురించి అంటున్నారు ప్రభు, అది ఏంటి అని అనగానే తర్వాత రహస్యంగా వారికి బయలుపరుస్తాడైనా ఇది శాస్త్రుల గురించి, పరిశీలన గురించి చెప్పబడ్డదని. అప్పుడు వారు ప్రత్యక్షత పొందుకున్నారు. ఇదివరకు ఈ సంభాషణ జరిగిపోయిన తర్వాత కూడా మరలా యేసు ప్రభు వారు అదే విధానానికి సంబంధించినటువంటి ప్రత్యక్షతలో ఇంకొంచెం సమాచారాన్ని జోడించి శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేను పూర్వపు సంఘటన లేఖనాలు చూపించట్లేదు, ఎందుకంటే దానికి సమయం సరిపోదు. మీరు కుక్కల గురించి జాగ్రత్త పడుడి, ముఖ్యంగా శాస్త్రుల పరిశీలన గురించి జాగ్రత్త పడుడి, పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడి అన్ని వారిని గురించే చెప్పారు అని మళ్ళీ చెప్పాడు ఆయన వారికి. ఆ రోజున గ్రహించలేకపోయినారు, కానీ
ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని చూడండి ఒకసారి, మళ్ళీ చదవాలి. 5వ వచనం అంటాడు అక్కడ, 6వ వచనం నుంచి. అప్పుడు యేసు ప్రభువు అంటున్నారు, ఇంతకు మునుపు మాట్లాడినట్లుగా నర్మగర్భంగా మాట్లాడాలి ఆయన, దాచినట్టుగా మాట్లాడడం లేదు ఆయన, నేరుగానే చెప్తా ఉన్నాడు. ఏమని? చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకయ్యులు అను ఒకప్పుడు పులిసిన పిండిని గురించి మాత్రమే జాగ్రత్త పడుడి అని చెప్పినప్పుడు అది ఎవరిని గూర్చి అయినదో అని వారు గ్రహించలేని ప్రత్యక్షతలో ఉన్నప్పుడు దేవుడు వారిని వదిలేశారు. వీరు ఇంకా గ్రహింపలేరు, వీరు అల్ప విశ్వాసులు, ఇప్పుడిప్పుడే ఈ సంగతులు వింటున్నారు అని. కానీ వారి ప్రత్యక్షతల్లో వాళ్ళు ఎదుగుతున్నప్పుడు కూడా, మరికొంత సమయం దాటిన తర్వాత కూడా అక్కడ గమనిస్తే ఆయన ఈసారి ఏకంగా పులిసిన పిండిని గురించి శాస్త్రుల పరిశీలన గురించి కలిపి, ఇదిగో వీళ్ళయ్య ఆ పిండయ్య, ఎవరో కాదు, వీరి గురించి జాగ్రత్త పడుడి అన్నాడు. శాస్త్రుల పరిశీలన అనేటువంటి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. ఈ మాట అర్థం కావడం మీకు? సులభంగానే ఉందిగా. దానిలో ఒకప్పుడు ప్రత్యక్షత కోసం ఎదురు చూసినటువంటి ఆయన బయలుపరచకుండా నర్మగర్భంగా చెప్పినటువంటి ఆయన ఈసారి ఏకంగా బయలుపరుస్తూనే చెప్పాడు, వివరించి చెప్పేశాడు ఈయన. ఈ సందర్భంలో ఇక్కడ దేవుడు అయినా సరే వీరి ప్రత్యక్షత వ్యత్యాసమైన ప్రత్యక్షత దాటిపోయింది. ఏమని? ఇదిగో ఈ శాస్త్ర పరిశీలన ఒక పులిసిన పిండి గురించి జాగ్రత్త పడు అంటే నేరుగా ఉన్నదాన్ని దించేస్తే అయిపోతుంది, అక్కడ కాపీ పేస్ట్ చేస్తే చాలు గ్రహించడానికి. కానీ ఇక్కడ కొంత వ్యత్యాసమైనటువంటి విషయం వచ్చింది. సొంత తెలుగులు ఎక్కడో బాగా దూరం వెళ్ళిపోయినారు. ఇక్కడ మీరు గమనిస్తే ఏం చెప్పాడో చెప్పింది నమ్మితే సరిపోద్దిగా, ఉన్నదానికి ఆమెనంటే అయిపోద్దిగా. శాస్త్రుల పరిచయం గురించి ఇప్పుడు దిగడం ఎందుకు? పులిసిన పిండి అని చెప్పి పోల్చడం ఎందుకు? వేరే ఉపమానం వాడొచ్చుగా. పులిసిన పిండి అన్నాడంటే మనం రొట్టెలు మర్చిపోయాం రా, అందుకేరా అన్నాడు. ఇదెక్కడి ప్రత్యక్షత? నేను ఇది చదువుతున్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం కలిగింది. అయ్యో తండ్రి, ఈ నీ ప్రజలకి నువ్వు ఎంతగా అంచెలంచెలుగా క్రమక్రమేణ వారికి ప్రత్యక్షత ఎదిగింపజేయడానికి ఒకసారి నేరుగా పులిసిన పిండి అన్నావు, ఎవరి గురించి చెప్పకుండా వదిలేసావు. చూసావు పట్టుకుంటారో పట్టుకోరేమోనని, పట్టుకోలే, పోన్లే దగ్గరికి మళ్ళీ రహస్యంగా పిలుచుకొని వివరించి ఇది శాస్త్ర పరిశీలన అన్న. ఓకే, దేవుడికి స్తోత్రం, మాకు తెలిసింది అనుకున్నాను. ఈసారి ఏకంగా విడమర్చి ఈ శాస్త్రులు పరిశీలనటువంటి ఈ పులిసిన పిండి, దీనిలో అర్థం కాకపోవడానికి చిన్న పిల్లడుగా అర్థమైంది. కానీ లేదు, ఇక్కడ ఏదో దాగుంది, ఆ వరుసల మధ్యలో ఏదో ఉంది, ఏదో మర్మమైనది ఉంది. వింటున్నారా? ఏదో ఉంది, అది ఒక్క రొట్టె ఇవ్వకూడదు, ఏదో ముద్ద ఇవ్వడు. ఏది లేని చోట అక్షరార్థంగా దేవుడు ఉన్నట్టుగా పెట్టి ఆమెనంటే సరిపోయేదానికి లేదు, ఏదో ఉంది అని సొంత తెలివితేటలు వాడు ఏం చేశారు? మరి ఇప్పుడు లాస్ట్ ఏమో శాస్త్రుల పరిస్థితి గురించి మాట్లాడినప్పుడు కుక్కలు అన్నాడు. మరి ఈసారి కుక్కలని చెప్తే బాగుండు, పందుల ముందు ముత్యాలే అన్నాడు, పందులు అని చెప్తే బాగుండు. లేదు, పులిసిన పిండి అని అన్నాడంటే రొట్టెల గురించా? మనం రొట్టెలు మరిచినాం కాబట్టి ఈ సందర్భంలో ఈ ఉపమానంలో ఈ పదాన్ని వాడాడు ఆయన. అప్పుడు దేవుడు వారి అన్న మాటకి ప్రతిగా ఆయన అంటాడు, చూడండి, కాగా వారు మన రొట్టెల తేనందుకే కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. తమలో తామే ఏ స్థాయి ప్రత్యక్షతలోకి ఎదిగారు చూడండి. నేరుగా చెప్పబడిన బయలుపరచబడిన వాక్యానికి ఆమెనంటే సరిపోద్ది, కొత్త ప్రత్యక్షత కలిసిన అవసరం లేదు. అక్కడ బయలుపరచబడిపోయింది, అది ఆమెనను ఆశీర్వాదం వస్తుంది. నేను అనను, నేను వరుసల మధ్యలో చూస్తా. తర్వాత వచ్చే ముందుకు రండి. అప్పుడు యేసు ప్రభువు అది ఎరిగి అన్నాడు ఆయన, అల్ప విశ్వాసులారా. అయ్యో ఏంటండి ఈ పదం మీద ఒక వర్తమానం చెప్తాను నేను మీకు. ఇది మామూలు పదం కాదు. అల్ప విశ్వాసుల గురించి మనం ఒక కేటగిరీ లాగా చూసామే, కానీ అల్ప విశ్వాసుల యొక్క లక్షణాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. వాళ్ళలో నుంచి ఉత్పత్తి కొన్ని ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు మనలో ఉంటే కూడా మన విశ్వాసం చాలా చిన్నగా ఉన్నట్టే గమనించాలి.
దేవుడు అనుగ్రహిస్తే చూద్దాం. ఆయన అంటాడు, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? నేను మాట్లాడింది రొట్టెల గురించి కాదే, పోనీ నేను మాట్లాడింది పిండిని గురించి అసలు కానే కాదే. నేను మాట్లాడింది శాస్త్రుల పరిశీలన గురించి మాట్లాడినా. మీరు వింటున్నారు కదా? ఈ 16వ అధ్యాయం అంతా కూడా ప్రత్యక్షత యొక్క స్వభావాన్ని చూపించేటువంటి ఆ గ్రంథం. ఈ అధ్యాయం అంతా అది ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు చూస్తే ఒక వ్యక్తి విశ్వాసి ప్రత్యక్షతలు ఎంత ఎదగాల, ప్రత్యక్షత అనగా ఏమి, ప్రత్యక్షతలో వ్యత్యాసాలు సారూప్యతలు అన్నిటినీ చూపించే ఈ అధ్యాయం అంతా దాని గురించే ఉన్నట్టుగా ఉంటుంది. అది ఇప్పుడు అల్ప విశ్వాసులారా, రొట్టెల గురించి మాట్లాడుతున్నట్టుగా రొట్టెలు లేవని మాట్లాడుకుంటారేమి మీరు? నేను మాట్లాడుతున్న దాని గురించి కాదే. ఇప్పుడు ఇక్కడ కొంతమంది వస్తారు, వచ్చి ఆగు ప్రభు, నువ్వేం మాట్లాడు నీకే తెలీదు, కానీ నువ్వు మాట్లాడేది మాకు తెలుసు. కాదురా, మేము నేరుగా శాస్త్ర పరిచయం గురించే మాట్లాడా నేను అంటే. కాదు ప్రభు, నువ్వు రొట్టెలు అంటే పిండిని ఎత్తావు, నువ్వు పిండి ఎత్తావంటే దాని వెనకాల ఎంతో మర్మం దాగుంటుంది. పిండి అంటే ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు? అది దాన్ని దంచితే వస్తుంది. దంచాలంటే దానికంటే ముందు ఏం చేయాలా? పొట్టు తీయాలా. అసలు పొట్టు రావాలంటే కలిసి ఉండాలా. అసలు ఎంత దూరం పోతాననుకున్న ప్రత్యక్షతలో. ఇట్లా కూడా ప్రత్యక్షత రాహిత్యం అంటే ప్రత్యక్షతలో లోపాలు కలిగిన చోట వాక్యమును విభజించే విధానం ఇంత వ్యత్యాసాలు వచ్చాయి. శిష్యులు కూడా దానికి ఎక్సెప్షనల్ కాలేదు. ఒక దినాల్లో నేరుగా ప్రత్యక్షపరచబడి దాన్ని పట్టుకొని కొత్తదైన ప్రత్యక్షం తమకు తాము సొంతంగా కొత్తగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇట్లా వీళ్ళు ఆలోచించాల్సి వచ్చే అవసరం వచ్చింది? వీళ్ళు ఇలాంటి ఒక ఆలోచన విధానం ఎందుకు జరగాల్సి వచ్చింది? ఎందుకంటే ఇంతకు మునుపు మాట్లాడినవన్నీ ఉపమాన రీతుల్లో మాట్లాడి ప్రత్యక్షతనే నేర్పించాలనుకునే క్రమం గుండా జరిగే సంభాషణ వలన అక్షరార్థంగా వస్తున్న దేన్నైనా సరే యథాతథంగా తీసుకోవడం ఆపేసి ఏదో ఉందిలే దీనిలో అనుకునే స్థాయిలోకి జారిపోయారు. ఇక పలకబడిన ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి ఉంటుందిలే అనేటువంటి కోణం గుండా చూస్తూ చూస్తూ వెతుకుతూనే వెళ్తున్నారు. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు యేసుప్రభు వారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, యూదులు సూచనలు వెతుకుతున్నారు. వారికి ఏం అక్కర్లేదు, జీవంగల దేవుడి వాక్యం అంతనా చెప్పు. యూదుల లాంటి ఆత్మ కలిగినటువంటి ప్రజలకి సూచక క్రియల అద్భుతాలే కావాలి. మరియు గ్రీసు దేశస్తులు లాంటి ఆలోచన స్వభావాలు కలిగిన వారికి నువ్వు ఎంత జీవ సంబంధమైన ఉద్యోగ సంబంధమైన విషయాలు చెప్పినా సరే వారికి జ్ఞానం మాత్రమే కావాలి. దీనిని మాత్రమే వెంబడించే ప్రజలుగా మలచబడతా ఉన్నారు. ఆమేన్. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటే అంశం కూడా ప్రత్యక్షత విజయము. ద రెవల్యూషన్ ఈజ్ ద విక్టరీ. ప్రత్యక్షత ఎలాగ మనకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉందో, అసలు ప్రత్యక్షత మీద కడతానన్న సంఘమును గురించి, ఆ ప్రత్యక్షతను గురించి నువ్వు ఎంత విపులీకరించి లోతులో తెలుసుకోగలుగుతావో ఆ స్థాయిలో ఒక సంఘం యొక్క పునాది, వ్యక్తిగతం యొక్క జీవిత పునాది, భక్తిలో పునాదులు ఏర్పడతాయి. ఆ ప్రత్యక్షతలో కూడా అసలు ప్రత్యక్షతని దేననాలి? ఏది సరైన ప్రత్యక్షత, ఏది సరైనది కాదు, ప్రత్యక్షతకు హద్దులేంటి, ప్రత్యక్షతలో నియమాలేంటి, ఇవేవి తెలియకుండా ప్రతి కాపరి, ప్రతి విశ్వాసి, ఎంటైర్ మెసేజ్ దొరికే ప్రతి వ్యక్తి ఈ పిచ్చిలో పడ్డాడు. ఏ పిచ్చిలో పడ్డాడంటే వర్తమానము వాక్యమును రెండింటిని పట్టుకోగా కూడా మిగిలిన కాపర్ల కంటే నాకు ఎక్కువ ప్రత్యక్షత వచ్చిందని చెప్పి ప్రతి కాపర్ అనుకుంటున్నాడు. ప్రతి సంఘంలో ప్రతి విశ్వాసి బోధిస్తున్నాడులే కానీ మా కాపర్ కంటే ఎక్కువ నాకే తెలుసు అని ప్రతి విశ్వాసం అనుకుంటున్నాడు. దేనికయ్యా అంటే ఈ ప్రత్యక్షత అనేటువంటి పదం మీద సరైన అవగాహన లేకపోవడం. దాని నియమాలు తెలిసి ఉండాలి. అది ఆ ప్రత్యక్షత కూడా దొరికినప్పుడు, ఎందుకంటే సంఘ క్రమం అనేటువంటి వర్తమానంలో దేవుడు ఒక మాట చెప్తాడు. నేను ఇదిలో కూడా మీకు చెప్పాను, ఎక్కడ కాపర్లకు లోబడుట అనే వర్తమానంలో చెప్పాను. ఇఫ్ ఎనీ బిలీవర్ రిసీవ్స్ ఎనీ పర్టికులర్ రెవల్యూషన్, he should consult his pastor first. ఎందుకంటే ఒక ప్రత్యక్షతకు ఉండే నియమాలు కూడా తెలియకపోతే ఇదే ప్రత్యక్షత మీద సంఘాలు ముక్కలవుతాయి, భిన్నమైన బీజాలు ఉత్పత్తి అవుతాయి. ఇక్కడే అసలు
నేను హైదరాబాద్లో పోయిన వారం చెప్పిన వర్తమానం ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ మీరు వినుంటే మీకు అర్థమవుతుంది. సంఘ శాఖ ఉత్పత్తి అవ్వడానికి గల కారణం కూడా ప్రత్యక్షత. రెవల్యూషన్ మీదనే ఒక సంఘ శాఖ ఉత్పత్తి అవుతుంది. ఆ రెవల్యూషన్ సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేయడం రాకపోతే నిజమైన వధువు సంఘం కూడా సంఘ శాఖ రూపాన్ని ధరించుకుంది. మాకు ఒకటి కొత్తది బయలుపరచబడింది. మేము గుంపు, మా దాంట్లోకి రానివాడంతా వేరేవాడు, ఆ గుంపు వేరు మా గుంపు వేరని దాన్ని దేవుని యొక్క మీరు విన్నారా? కొటేషన్ చూపించింది. ఆ ప్రొటెస్టెంట్ సంఘాల్లోంచి బయటకు వచ్చినటువంటి ఆ పెంతెకోస్తు సంఘం గురించి మాట్లాడి దేవుడు ప్రవర్తించాడు. దేవుడు వారికి ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. దానిని వారు చేయవలసిన విధానం చేయక దాన్ని సరిగ్గా నియంత్రించడంలో, హ్యాండిల్ చేయడంలో ఎక్కడో వారు లోపించడం వల్లే అదొక సంఘ శాఖగా మారింది. సంఘ శాఖగా మారాలంటే వ్యక్తుల వల్ల కాదయ్యా అయ్యేది. దేవుడు ఖచ్చితంగా ప్రతి సంఘాన్ని కూడా మొట్టమొదటి దశలో అన్ని సంఘాలను ఆశీర్వదిస్తాడు. ప్రతి పరిచయను మొదట్లో అన్ని దినాలు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ సంఘకాలంలో ప్రతి దూతం చూస్తూరండి. ప్రతి సంఘకాలంలో వారి పరిచర్యలు చక్కగా ఆశీర్వదించాడు. ముందున్న పరిచర్యల కంటే గొప్పదైన పరిచర్య, గొప్పదైన ఉన్నతమైనటువంటి ప్రత్యక్షంతో ముందుకు వచ్చారు. కానీ ఆ దూత చనిపోయిన కొన్ని దినాలకే అదొక సంఘ శాఖగా మలచబడింది అంటాడు. అంటే ఏం జరిగింది అక్కడ? దూత తొలగించబడిన వెంటనే ఆ సంఘంలో బయలుపరచబడినటువంటి ఆ ప్రత్యక్షత లేదు కొనసాగింపులో ఎక్కడో దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయడంలో, నియంత్రించడంలో, దాన్ని పట్టుకోవడంలో విఫలమవడమే మొట్టమొదటిగా సంఘ శాఖగా మలచబడడానికి పడే ఏకైక బీజం. అక్కడ నుండి ఒక్కొక్క బీజము, ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క సిద్ధాంతము, ఒక్కొక్క కట్టడ, ఒక్కొక్క పద్ధతి ఏర్పాటయ్యి అది చివరికి సంపూర్ణమైనటువంటి ఒక సంఘ శాఖగా మలచబడుతుంది. అసలు చాలా నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. సంఘానికి తలరాయి చాలా ప్రాముఖ్యం. ఆమేన్. తలరాయి లేకుండా ఏ నిర్మాణం కూడా సంపూర్తి చేయబడడం అనేది జరగదు. కానీ తలరాయిని గురించి ఎంతగా వింటున్నామో, తలరాయిని గురించి ఎంతగా బోధించుకుంటున్నామో అంతలా పునాది రాయిని గురించి బోధించుకోవట్లే. కరెక్టేనా? లైట్లు అని వేయాలన్నా అన్నీ వేసి టోటల్గా అన్నీ అది కూడా కూర్చో. అంతలా తలరాయిని గురించి మాట్లాడినంత విపులీకరంగా ఎందుకో పునాదిని గురించి మాట్లాడలే. ఏది పునాది? దేని మీద అయితే కట్టబడుతూ అదే పునాది. ఇదిగో ఈ బండ మీద కడతానన్నాడు, ఆ బండ ఏదో కాదు ప్రత్యక్షత అన్నాడు. అసలు ప్రత్యక్షత యొక్క సాధారణమైనటువంటి ప్రాథమికమైనటువంటి విషయాల గురించి అవగాహన పెంచకుండా ఎట్లా తలరాయి వరకు తీసుకెళ్తుందో నాకు అర్థం కావడం లేదు. దేని మీద సంఘం యొక్క నిర్మాణం జరగాలో కట్టబడుచున్న దాని మీద అవగాహన లేకుండా ఉంటూ తలరాయి వరకు వెళ్తున్నారు చూసారా? అది ఎన్నటికైనా కూలిపోయిన నిర్మాణమే. అందుకే ఈ ప్రత్యక్షత అంటే తెలియాలి. నేను నా వ్యక్తిగతమైనటువంటి ఒక అభిప్రాయాన్ని, నా అనుభవాన్ని ముందు పంచుకుంటా. బహుశా మీ అందరికి కూడా ఇదే తగిలే ఉంటుంది. ఒక 5 సెకండ్ టైం ఇవ్వండి. 5 సెకండ్లో చెప్పి లెక్క పెట్టారు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఒక మాట చెప్తాను చూడండి. ఇది మీ జీవితాల్లో జరిగిందో లేదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఏదైనా ఒక అంశాన్ని గురించి కానీ, ఒక ప్రత్యేకమైన లేఖనాన్ని గురించి కానీ, ఒక టాపిక్ గురించి బైబిల్లో మీరు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, దాని గురించి 10 మందిని అడుగుతుండగా, లేదా కాపరి దగ్గర విచారణ చేస్తుండగా కానీ, లేదా నీ భాగస్వామితో చర్చించుచుండగా కానీ,
వాళ్ళలో ఎవరో నొక్కరు ఇది ప్రత్యక్షత ఉంటే తప్ప నువ్వు పట్టుకోలేవు అని సమాధానం ఇచ్చారా? ఇచ్చారా లేదా? ఇచ్చినప్పుడు నీ అంతరంగంలో కలిగినటువంటి ఆలోచన చెప్పండి. ఏదైనా అర్థమైనట్టుగా నీ మనసులో అనిపించింది అన్నమాట. నీకు ఏదైనా ఒక సమాధానకరమైనటువంటి స్థితిగతులతో ఆ సమాధానం నీ హృదయంలో కూర్చుందా? వితౌట్ రెవల్యూషన్, ప్రత్యక్షత లేకుండా ఈ విషయాన్ని పట్టుకోలేవు. ప్రతి ఎంటే మెసేజ్ మీద వరకు మాట వింటాడు. అవునా? ఈ ప్రత్యక్షత గురించి అవగాహన లేకపోవడమే ప్రత్యక్షత పైన కట్టబడలేని విశ్వాస జీవితానికి కారణం. ప్రత్యక్షత మీద కట్టబడాలంటే అసలు ప్రత్యక్షత ఏంటో తెలియాలి, దాని నియమాలు తెలియాలి. అది ఎట్లా వస్తుందో నా రకాలంటే కూడా తెలుసుకోగలగాలి. ప్రతి దేశానికి ఒక ఆత్మ ఉంటుంది, ప్రతి విశ్వాసమైన ఒక ఆత్మ ఉంటుంది, ప్రతి సంఘానికి ఒక ఆత్మ ఉంటుంది, ప్రతి కాపరి మీద ఒక ఆత్మ ఉంటుంది. అన్ని సంఘాలు ఒకటి కాదు, అందరికి ఒకే రకమైన వరాలు ఇవ్వబడవు. ఒక్కొక్క సంఘం పైన ఒక ఆత్మ వేరుగా ఉంటుంది, ఒక్కొక్క సంఘంలో వాటి వరాలు వేరు, పిలుపులు వేరు, వాటి తలాంతులు వేరు. ఆమేన్. అయితే ఈ ఎంటైర్ మెసేజ్ మొత్తంలో కూడా ఇదే పదాన్ని మరలా 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 వాడుతున్నారు. కానీ అసలు విశ్వాసికి ప్రత్యక్షతలో ఎదుగుటకు కావాల్సిన ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం ఫీల్ అవుతున్నారు. హౌ టు రిసీవ్ మోర్ రెవల్యూషన్. ప్రత్యక్షత ఎట్లా పొందుకోవాలా? పోనీ నా ఎదురుగా నిలబడుతున్న ఒక వ్యక్తి వచ్చి ఇది నాకు కలిగిన ప్రత్యక్షత అని అన్నప్పుడు ఇది సరియైన కదా, నేను ఎట్లా పట్టుకోగలగాల? అసలు నాకు వస్తున్న ప్రత్యక్షత ఇది సరియైన కదా, నాకు నేను ఎలా తెలుసుకోగలగాల? అసలు దేవుడు ప్రత్యక్షత ఏ రూపంలో పొందుకోమంటున్నాడు? ఏ స్థాయిలో పొందుకోవాలి? ప్రత్యక్షతలో కూడా అందరికి ఒకే స్థాయి ఉంటుందా? ఈ కట్టబడవలసినటువంటి పునాది మీద కనుక అవగాహన లేకపోతే తలరాయికి సంబంధించిన ప్రత్యక్షత మనం మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఏమర్థమవుతున్నదో ఈ రోజున కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. దేవుడి యొక్క ప్రవక్త ఆయనే తన నోటి గుండా మాట్లాడినటువంటి కొన్ని పరిస్థితులు చూపిస్తాను. ప్రత్యక్షతలో ఆయన ప్రస్తావించే విషయాలు చూపిస్తాను. ప్రత్యక్షతకు సంబంధించి ప్రత్యక్షత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలా సరళంగా కొన్ని విషయాలు చెప్పాను. ముసుగు తీయబడుట, రహస్యమైన తెలియపరచబడుట, నువ్వు ఎరగందాన్ని ఎరుగునట్లుగా చేయుట, ఇవన్నీ కూడా ప్రత్యక్షతే. ఆమేన్. ప్రత్యక్షత అనేటువంటిది ఖచ్చితంగా కొన్ని విషయాలు ఉత్పత్తి చేస్తుందని మనం విన్నాం. ప్రత్యక్షత ఖచ్చితంగా సాక్ష్యాన్ని ఉత్పత్తి చేయాలి, క్రియను ఉత్పత్తి చేయాలి, ప్రవచనాన్ని ఉత్పత్తి చేయాలి. ఎక్కడైతే రెవల్యూషన్ ఉంటుందో ఇవి ఖచ్చితంగా ఉత్పత్తి అవ్వాలి. ఆమేన్. అయితే నేను మీ ముందు ఒక భిన్నమైన కోణం కూడా వస్తాను. ట్రెడిషనల్ వేలో కాకుండా భిన్నమైన కోణం కూడా అసలు ప్రత్యక్షత గురించి దేవుని యొక్క ప్రవక్త ప్రస్తావించిన అనేకమైన స్థాయిలు లేదా అనేకమైన రకాలుగా చూద్దాం. వీటిని ముందు పెడతాను. మొట్టమొదటిగా కమ్యూనియన్ అనే వర్తమానం చూద్దాం. 65-1212. దానిలో 63వ పేర తెలుగులో ఉండవచ్చు, చూడండి. పిలాతు అనుకుంటా యేసు చెప్పిన మాట ఇది. బహుశా ఏదో ఒక మాట నేను ఆలోచించుచున్నాను. కొద్ది క్షణాల క్రితమే ఆయన ఇట్లా నేను ఆయన అన్నాడు. నీకెవరు చెప్పారు అన్న ఒక మాట యేసు ప్రభువు పలకడాన్ని గురించి నేను వింటున్నాను, చూస్తున్నాను. అసలు అది నీకు బయలుపరచబడిందా? ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే యేసు ప్రభువుకి శిష్యులకు మధ్యలో జరిగిన సంభాషణలో ఆయన ఈ ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనిచున్నారు అన్న మాట గురించి ప్రవక్త గారు మాట్లాడుతూ మాకు చెప్తున్న సంభాషణ వివరణ చూడండి. ఆయన అంటాడు,
అది నీకు బయలుపరచబడినదా? అది నీకు బయలుపరచబడినదా? ఈ సంగతులు నీకు ఎట్లు తెలియను? అసలు ఈ సంగతి నీకు ఎలా తెలిసింది అని మరో మాటలో మనము చెప్పుకొనవచ్చును. జాగ్రత్తగా వినండి. ఈ సందర్భం వరకు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులతో సంధించేటువంటి సందర్భం వచ్చే వరకు నేను జీవము గల క్రీస్తుని అని ఆయన ఎన్నడైనా తన శిష్యులతో చెప్పానా? చెప్పలా. నేను జీవం గల క్రీస్తుని అని ఎన్నడూ ఆ పదాన్ని అక్కడ వాడలే. అక్కడ ఉచ్చారణ లేకపోయినా కూడా అయినా సరే ఏదో ఒక సమాచారము అక్కడ ఎదురుగా ఉన్న శిష్యుల్లో ఒక ఆయనకు మాత్రం బయలు చేరవేయబడింది, ముసుగు తీయబడింది, గ్రహించాడు ఆయన. అంటే బోధ జరగలేదా? జరిగింది. అయితే మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. 7 బూరల గురించి మాట్లాడుతూ దేవుని యొక్క ప్రవక్త మంచిగా వినాలి. 7 పాత్రల గురించి సంభాషిస్తున్నప్పుడు ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేశారు. ప్రభువా, దానియేలు నిబంధనల వివరణ మాకు ఇచ్చారు, సంఘకాలను ఇచ్చారు, 7 ముద్రలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, ఒక 7 పాత్రలు ఇవ్వు ప్రభు ప్లీజ్ నాయనా అన్నప్పుడు దేవుడు బ్రహ్మం గారికి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నువ్వు దాన్ని ఇప్పటికే బూరల్లో బోధించేసావు పో అన్నాడు. అట్లా బోధించేశారు అంటే పైన అంశం అది పెట్టలేదుగా. పైన అంశం 7 పాత్రలు అని పెట్టలేదుగా. 7 పాత్రలకు సంబంధించినటువంటి అంశం అని ఎన్నడూ ఏ వర్తమానాల గురించి కానీ ప్రస్తావించలేదుగా. అయినా సరే వేరే వేరే వర్తమానాలు బోధించుచుండగా దానిలోనే సహజాతీతంగా సూపర్ న్యాచురల్ ప్రీచింగ్ ద్వారా ఆ 7 పాత్రలకు సంబంధించిన వివరణ ఇదివరకే బయలు వెళ్ళినదే చెప్పాడు అక్కడ. జాగ్రత్తగా వినాల. నేను అందుకే ఆ అంశం ఎంత సరళమైనదా, ఆ వివరణ ఎంత సాధారణమైనదని చూడకుండా దాని గుండా ఏ సహజాతీతమైనటువంటి సంగతి దేవునితో మాట్లాడుతున్నాడో దానికోసం వ్యాపారాలు. ఇక్కడ పేతురు దగ్గరికి ఈ బోధ జరిగి తను గ్రహించినప్పుడు ఇలాగే, నేను జీవం కలిగిన క్రీస్తుని అని ఎన్నడూ తన నోటితో చెప్పలేదు. కానీ ఇది ఎలా గ్రహించగలుగుతున్నాడు ఆయన? ఆయన గ్రహించిన విధానం ఏంటి? క్రీస్తు ఆయన తన జీవన శైలిలో చేసినటువంటి క్రియలు, కనపరిచినటువంటి సూచనలు, నెరవేర్పు జరిగిన లేఖనాలు, దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఇవన్నీ కలగలిపి ఒక చోట జరగానే నేను క్రీస్తుని అని ఆయన నోటితో చెప్పకుండానే ఆ బోధ అక్కడ ఫలదీకృతం జరిగింది. మనం మాట్లాడుతుంది ద ఫార్మ్ ఆఫ్ హైయెస్ట్ రెవల్యూషన్, ప్రత్యక్షతలోనే ఉన్నత స్థాయి ప్రత్యక్షత గురించి మాట్లాడుతుంది. ఆ బోధ చేయలేదైనా అది చెప్పలా. చాలా మంది కనిపించుండొచ్చు. నేను ఈ మాట్లాడుకుంటే విన్నా. నేను వీళ్ళు 7 ముద్రలు చెప్పరు, వీళ్ళు 7 సంఘాలు చెప్పరు. నాకు ఆశ్చర్యం కలిగింది. అసలు సూపర్ న్యాచురల్ ప్రీచింగ్ ద్వారా ప్రజలకు అర్థమవునట్లుగా వారు వింటున్నారన్న సంగతి వారికి తెలియకుండానే సమస్తను గ్రహించినట్లుగా ప్రత్యక్షత మీద కట్టగలిగే బోధ గురించి అవగాహన లేదు. వారు నేటికి కూడా శిష్యులకు కదా నేరుగా బయలుపరచబడిన తర్వాత కూడా మనం రొట్టెలు తెలియదు కాబట్టి రొట్టెల గురించి మాట్లాడారా అన్న స్థాయిలో ఉన్నారు. ఇది బాధాకరం. ప్రత్యక్షతే కానీ వారు ఎక్కడ నిలబడాలన్న విషయం వారు కూడా తెలియదు. వారిని పట్టుకొని దేవుడు అంటాడు అల్ప విశ్వాసులారా. ఈరోజు అట్లా కాదు, అంశం పెడితేనే అది చెప్పినట్లు, లేకపోతే లేదని లేదు అవకాశం లేదు. కానీ అక్కడ చూడండి ఆయన అంటాడు యేసు ప్రభువైన క్రీస్తుని నేను మెస్సయ్యని అని అసలు ఎన్నటికీ ఆయన చెప్పను కూడా చెప్తలేదు శిష్యులకు. ఇక నిజం చెప్పాలంటే సమరయ స్త్రీతో బయలుపరిచిన విషయాలతో పోలిస్తే శిష్యులకు ఇంకా తక్కువనే బయలుపరిచాడు కదా. సమరయ స్త్రీతో మాట్లాడుతున్న శిష్యులు లేరు, పంపించేశాడు పోయి ఫుడ్ తీసుకురాకుండా అని. వాళ్ళు ఎక్కడికి ఫుడ్ తీసుకొస్తా ఉన్నారు. ఈయనతో మాట్లాడుతూ నేను దాహమునకు నిల్లిమ్మని అడుగుతున్నవాడు ఎవడో తెలిస్తే నువ్వు ఇట్లా ఉండవు.
ఇదే స్థాయి సంభాషణ శిష్యులతో చేయట్లేదు ఆయన. అయినా సరే పేతురు పట్టుకున్న విధానం వేరు. దాని గురించి మాట్లాడతాను అంటాడు నీకు ఇది ఎలా బయలుపరచబడింది, నీకు ఈ విషయాలు ఎలా తెలుసు, ఈ సంగతులు నీకు ఎట్లా తెలియను అని మరో మాటలో మనం చెప్పుకొనవచ్చును. అంటే ఇంకో మాటలు చెప్పాలనుకో, ఖచ్చితంగా ఆ మాట ఏమిటో ఇప్పుడు నాకు తెలియదు, దాన్ని నేను చదివి చాలా కాలమైనది, కానీ నీవెట్లు గమనించావు, ఎలాగూ దీనిని నీకెవరు బయలుపరిచారు? దేవుని కుమారుడైన ఆయనను గూర్చినది అది, దానిని నీకు ఎవరు బయలుపరిచిరి? ఆయన అసలు దేవుని కుమారుడని నీకు ఎట్లా బయలుపరచబడ్డది? ఆయన చెప్పలేదుగా, ఆయన బోధించలేదుగా, ఆయన ప్రకటించలేదుగా, నీకు ఎలా బయలుపరచబడింది? తర్వాత దానిని నీకు ఏ మనిషి అయినా కానీ చెప్పినా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ రాయబడిన వాక్యంలో నుంచే దేవుని యొక్క ప్రవక్త మాట్లాడుతూ కొన్ని మార్గాలు చెప్తున్నాడు. ఎవరైనా మనిషి చెప్పాడా? తర్వాత లేదా యేసు చెప్పిన విధంగా పరలోకమందున్న నా తండ్రి అయినా నీకు దీనిని బయలుపరిచినది. ఎస్, ఈ రెండు విధానాలను చూసి మనిషి బయలుపరిచాడా, పరలోకం తండ్రి బయలుపరిచాడా, ఈ రెండింటిని పట్టుకొని ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు. చూడండి, దానిని నువ్వు ఎట్లు నేర్చుకున్నావు? నువ్వు ఎట్లా నేర్చుకున్నావు? నీకు ఎలా తెలిసింది? ఎలా గ్రహించావు? చూడండి, పాడేసినదా లేక అది దేవుడి నుండి వచ్చిన ఒక పరిపూర్ణ ప్రత్యక్షత? ఇంగ్లీష్లో బాగుంది, తెలుగులో దానికి సరిగ్గా తెలియదు కానీ హౌ డిడ్ యు లెర్న్ ఇట్? ఎలా నేర్చుకున్నావు? ఏ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ ఆర్ ఏ పర్ఫెక్ట్ రెవల్యూషన్? నమ్మాట జాగ్రత్తగా. మొదటిది పర్ఫెక్ట్ రెవల్యూషన్ అంటే సంపూర్ణ ప్రత్యక్షత లేదా పరిపూర్ణ ప్రత్యక్షత. రెండవది సెకండ్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ అంటే ఏమని చెప్పాలి? మనుష్యుల గుండా ఆయన చెప్పిన తర్వాత ఇవి రెండే రకాలు కాదు, ఇంకా చాలా రకాల పరిస్థితుల గురించి, ప్రత్యక్షత గురించి దేవుని ప్రవక్త మాట్లాడతాడు. ఒక ప్రత్యక్షత వచ్చే విధానాన్ని, అది వినియోగించబడుతున్న విధానాన్ని బట్టి దగ్గర 6 రకాలు చెప్పాడు ఆయన. అంటాడు ఒక పరిపూర్ణమైన ప్రత్యక్షత రావాలి అంటే, ఒక పరిపూర్ణమైన ప్రత్యక్షత నిలబడి ఇక్కడ నిలబడవచ్చు. ఒక పరిపూర్ణమైన ప్రత్యక్షత నేరుగా పరలోకం నుంచి వస్తుంది. కానీ ఒక సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ మనుష్యుల గుండా వచ్చే ప్రత్యక్షత మాత్రం ఇది వ్యత్యాసమైంది. ఈ రెండు వేరు వేరు విషయాలు. ఇప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని ఈ రెండింటి ముందు నిలబెడుతున్నాను. ఒక మనుష్యుడి గుండా, జాగ్రత్తగా వినండి, దేవుని యొద్ద నుంచి ఒక సమాచారము ప్రవక్తకి, ప్రవక్త యొద్ద నుంచి ఒక మనుష్యునికి, అంటే 5 పరిచయ వర్గాలు ఎవరో ఒకరికి, ఇక్కడ నుండి విశ్వాసికి సమాచారం రావాలి. ఈ వస్తున్న ఈ సమాచారము మరలా దేవుని యొద్ద నుంచే ఇది ప్రత్యక్షత అనేటువంటి ఒక పొరను దాంటే విశ్వాస హృదయానికి వెళ్ళాలి. నాకు ఎవడు బోధింపనక్కర్లేదు అనేవాడికి ప్రత్యక్షత రాదు. మాకు ప్రపంచంలోనే గొప్ప పాస్టర్ ఉన్నాడు, గొప్ప బోధకుడు ఉన్న వాడికి కూడా ప్రత్యక్షత లేకపోతే ఏ లాభము లేదు. ఈ రెండు కావాలి. బోధించేవాడు కావాలి, ఆ బోధించిన దాన్ని గ్రహింప చేయనటువంటి ప్రత్యక్షత కావాలి. అందుకే మనము నపుంసకం గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ రాయబడుతుంది, నువ్వు చదువుతున్న దాన్ని నువ్వు గ్రహించితివా అంటే చదువుతున్నావు, సమాచారం అయితే వస్తుంది, ఎక్కిందా? ఎట్టెక్కుద్ది? నాకు వివరించగలిగిన వాడు లేకపోతే నాకెట్లా ఎక్కుద్ది? అక్కడ ఖచ్చితంగా కొన్ని ఫ్యాక్టర్స్, కొన్ని అంశాల యొక్క మిలితమే అక్కడ విశ్వాస హృదయంలో ఆ విషయం అర్థమవుతుంది. అయితే చాలా మందికి ఏం జరుగుతుంది చెప్పనా, ఈ ఒక్క మార్గం గుండా మాత్రమే సమాచారం వెళ్ళి ఈ సమాచారం నేరుగా విశ్వాస హృదయంలో కూర్చుంటుంది, కానీ
ఇక నేరుగా దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి ప్రత్యక్షత అనే పొర కట్ అయిపోయింది. ప్రత్యక్షత అనేది లేకుండా కాపరి ఏది చెప్పుచున్నాడో దానిని మాత్రమే గ్రహిస్తున్నారు. నా మాట వినాలి. ఏదైతే కాపరో 5 పరిచారిక వర్గాలు ఉపదేశంలో సువార్తికులు చెప్తున్నారో అది మాత్రమే నేరుగా వచ్చి హృదయాల్లో కూర్చుంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తానండి మీకు. ఎన్నడైనా బయట నుంచి సాధారణంగా సొంత స్థానిక కాపరి వల్ల ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ, కానీ బయట నుంచి ఒక వ్యక్తిని పిలిచామనుకో, ఉపదేశకులను ఒక సువార్తికుని పిలిస్తే, కాపరిని పిలిస్తే వారు వచ్చి వర్తమానం చెప్తున్నప్పుడు ఎందుకో సంఘంలో కొంచెం స్పెషల్ ఫీలింగ్ హృదయంలో కలుగుతుంది. ఫస్ట్ కరెక్టేనా? ఇదేదో స్పెషల్ అన్న ఫీలింగ్ ఫస్ట్ హృదయంలో కలిగి తర్వాత ఆయన అంచెలంచెలుగా వర్తమానం చెప్తున్న కొలది ఆమేన్ 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 ఇట్లా ఎదుగుతూ ఉంటుంది. లాస్ట్ రోమన్ లిక్కపొడుచుకొని బయటకు వచ్చినదా వాట్ అండ్ మెసేజ్ అని అనిపిస్తుంది. అనిపించిన తర్వాత ఒక 2 రోజులు అదే అభిషేకం కింద ఉంటావు, 3 లేదా 4 లేదా 5 రోజు కల్లా మళ్ళీ అదే పాప జీవితం వచ్చేస్తుంది. ఇది జరిగిందా? ఇది జరుగుతుందా? రీజన్ ఏంటో తెలుసా? అక్కడ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతుంది. నేను చూపిస్తాను దాన్ని, బ్రహ్మం గారు చెప్పిన మాటలు చూపిస్తాను ప్రతిదానికి దాన్ని, ఎందుకంటే ఇది చాలా హైలీ సెన్సిటివ్ టాపిక్. ఇది సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ గుండా వచ్చే ప్రతిదీ కూడా తాత్కాలిక ఉత్తేజాన్ని లేపి మళ్ళా సాగబరుస్తుంది. కానీ ఏదైతే ది పర్ఫెక్ట్ రెవల్యూషన్ వస్తుందో, పైనుంచి పంపబడుతున్నటువంటి పరిపూర్ణమైన ప్రత్యక్షత ఉంటుందో, ఇది తగ్గిపోయే మహిమ లాంటిది కాదు. ఇది తగ్గనిదై అలాగే కొనసాగుతూ పోతా ఉంటుంది. మాట వింటున్నారా? మీ మధ్యలో లేదు కాబట్టి చెప్తా ఉన్నా, ఒక బ్రదర్ ఉండేది, విపరీతంగా తాగేది. ఆయన ఎన్నో మార్లు తాగకూడదన్న విషయాన్ని వాక్యం కూడా చాలా మంది కూడా విన్నాడు. ఏదో ఒక రోజున అనుకోని రీతిలో అక్కడ కాపరి మళ్ళీ యథాతథంగా తనకు ప్రేరేపించబడిందని చెప్తా ఉన్నాడు. ఎన్నోసార్లు విన్నప్పుడు బట్ ఆ ప్రత్యేకమైన రోజునాడు ఆయన ఏ పెద్ద లోతులోకి చెప్పింది కాదు, తిట్టి చెప్పింది కాదు, గద్దిని చెప్పింది కాదు. ఎందుకో ఇదివరకు చెప్పిన అదే మాటలతో, అదే అక్షరాలతో, అదే పదాలతో మళ్ళీ అదే సమాచారం చెప్పాడు. కానీ విన్న ఈ విశ్వాసిలో అక్కడి నుంచి ఒక ప్రత్యక్షత రాగానే ఈ మాటలు అత్యంత జీవము కలిగినది, ఇక జీవితకాలం ఎన్నడూ కూడా దాన్ని ముట్టకుండా ఉండే స్థాయిలోనికి ఆ ప్రత్యక్షత ఆ విషయమే కూర్చుండిపోయింది. తాత్కాలిక కొద్ది రోజులు వచ్చే మార్పు కాదు ఇది, ఇది నిలిచిపోయే మార్పు. ఎందుకంటే ఏ పర్ఫెక్ట్ రెవల్యూషన్ ఆల్వేస్ బ్రింగ్స్ ఏ పర్ఫెక్ట్ లైఫ్. మీకు దేవుని యొక్క ప్రవక్త గారు చెప్పండి, మాట చూపిస్తాను చూడండి. సార్ ఈ కమ్యూన్ అనే బాగా ఉంచుతుంది ఇక్కడ, దాన్ని మళ్ళీ తీద్దాం. లేకపోతే దాని ముందు కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు వచ్చేసింది, మరొక మాట చూపిస్తాను మీకు. ఈస్ దిస్ కమ్యూనియన్ just something I go up for it and others say, well, the rest of them take this, I will too. And ప్రభుత్వం కోసం భోజనం గురించి మాట్లాడతాను అంటాడు. అందరూ తీసుకుంటారు కాబట్టి నేను తీసుకుంటున్నాను, అందరూ పొందుకుంటారు నేను పొందుకుంటాను, అందరూ క్రమంగా పాటిస్తారు నేను కూడా క్రమంలో తీసుకుంటాను అనేది కాదు. ఇది ప్రభురాత్రి భోజనం అని అంటాడు, ఇట్స్ ఎ రెవల్యూషన్. అదొక ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత? ప్రభురాత్రి భోజనం తీసుకునే వాళ్ళ యొక్క ప్రత్యక్షత. ఎట్లాంటి ప్రత్యక్షత? ఈ పైనది మలుపేయకుండా గల కారణం ఉన్నది. ఇది పైనది మన బుధవారం నాడు చెప్పిన మాట, బుధవారం ఆదివారం నాడు చెప్పింది. దీన్ని మలుపేపులు ఎందుకున్నాను, దీనికి ఒక కారణం. ఎందుకంటే అక్కడ మాట ఉంటుంది చూడండి, అని అంటాడు, నేను ఆయనలో భాగమై ఉన్నానన్నది, ఐ యామ్ పార్ట్ ఆఫ్ హిమ్. అంటే గమనించారా? ఇగో నేను ఆయనలో భాగము అనే ప్రత్యక్షతే ఆ ప్రభురాత్రి భోజనం. ఎక్కడ? వాక్యమునకు ముందు కలిగి ఉన్న థాట్, ఆలోచనలో, ఈ ఆలోచనలో కూడా ఆయనతో ఉండుట, ఆయనలో ఉండుటలో, ఈ ఆయనలో ఉన్నామన్న ఈ ప్రత్యక్షతే ఆ ప్రభురాత్రి భోజనం అని చెప్తూ అని ఇంకొంచెం ముందుకు వస్తాడు చూడండి.
నేను మీలో భాగమై ఉన్నానన్నది ఒక ప్రత్యక్షత. నేను మిమ్మల్ని ప్రేమించున్నాను, ఆయనను ప్రేమించున్నాను. దేవుని పట్ల మన ప్రేమకును మన పరస్పరం కలిగి ఉన్న ప్రేమ సహవాసములకు చిహ్నముగా. కానీ అది ఉంచండి. ఇప్పుడు పర్ఫెక్ట్ రెవల్యూషన్ చేసే కార్యాలు చూడాలి. మంచిగా విన్నాను. నేను సెకండ్ హ్యాండ్ ఇటు పక్క వచ్చాను. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ గురించి కాదు మనం మాట్లాడేది. నన్ను చూడండి, మీ పిల్లలు ఇప్పుడు దిగారు. అటు నేను పిల్లల్ని సరి చేయలేకపోతున్నా, మిమ్మల్ని సరి చేయలేకపోతున్నా. మిమ్మల్ని మాత్రం పట్టించుకుంటే వాళ్ళు ప్రాంతం అంతా నిద్రపోతున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, ఏదో పెళ్ళితో రాసుకుంటున్నారు. వాళ్ళని లేకపోతే శిక్షిస్తామంటే మీరు వాళ్ళని చూస్తున్నారు. ఏది చేయలేని పరిస్థితి. నేను ఏది చేసినా మీరు నన్ను చూడండి. అర్జున బాగా ఇక్కడ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్కి నేరుగా మీకు అర్థమైన భాష చెప్తాను చూడండి. మరి దేవుని స్తోత్రం. మా అబ్బాయి ఉన్నాడు, మంచిగా విన్నాడు. మా ఆవిడ అక్కడ బట్టలు అరేంజ్ చేస్తూ ఉంది. మధ్యలో ఏదో ఫోన్ వచ్చిందనో లేకపోతే వంట బంద్ చేయనో మధ్య అటు లేస్తూ తిరుగుతూ ఉంది. మంచిగా వినండి, మీకు అర్థమైన భాష చెప్తాను. నాకు ఎందుకో నేను అడపదప్ప చూస్తున్నాను కాబట్టి వీడికి ఏం కాకుండా ఉండడం కొరకు ఒక చిన్న సమాచారం చేస్తున్నా. ఏమని, అన్న వెళ్ళి అక్కడ ముట్టకరా, ఐరన్ బాక్స్ ముట్టడానికి కాలుతుంది రా అని చెప్పిన. మెల్లగా ఎటు చూసుకుంటూ పోయి మెల్లగా ముట్టే ఏయ్ అన్న. ఇంకా మావాడు అట్లా ఉంటాడు, మీకు తెలుసు. మళ్ళీ నేను గట్టించేసరికి ఏది బయట నుంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి ద్వారా సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ వచ్చినప్పుడు బాగా ఉత్తేజం పొందినప్పుడు రోజులు గట్టిగా ఉన్నట్టు అనిపించిన తర్వాత చల్లబడడం చూసారా. అట్టాగే వీళ్ళు కూడా నేను గద్దింపు వెనక్కి తిరిగి మా డాడీ చూస్తున్నాడు కదా అని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళా పోతాడు, మళ్ళా ముట్టే ప్రయత్నం చేస్తాడు. ఎసాను. కానీ అట్లా 2-3 మార్లు అయిన తర్వాత నేను చూడలేదు, మర్చిపోయా. ఈ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ పనిచేయదు ఎక్కువసేపు. ఈసారి ఏకంగా నేరుగా పోయి ముట్టాడు. రెవల్యూషన్ ఫ్రమ్ డైరెక్ట్లీ. ఇక జీవితంలో ముట్టదు దాన్ని. మీకు అర్థమవుతుందా? జీవితంలో టచ్ చేయడు. దేవునికి స్తోత్రం. చాలా చిన్న సులభమైన ఒక ఉదాహరణ అందరికి అర్థమై చేశాడు ఆయన. ఇది జరగాలి. ఏ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ డైరెక్ట్లీ, దట్ ఈస్ అ పర్ఫెక్ట్ రెవల్యూషన్. ఆ రెవల్యూషన్ కి సమాచారం అవసరము. ఈ సమాచారం 5 పరిచర్య వర్గాల గుండా రావాలి. కానీ నా బలమైన నమ్మిక ఏంటో చెప్పనా, చాలా మందికి, నేను అందరూ అనడం లేదు కానీ చాలా మందికి ఈ ఎంటైర్ మెసేజ్ మొత్తం సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్. వారికి 7 ముద్రలకుండా బైబిల్ చూడడం రాదు, వారికి ప్రత్యక్షతల గురించి తెలియదు, వారికి బూరలకుండా లేకపోతే దాన్ని నిబంధనలకుండా వాక్యాన్ని చూడము, తమ వ్యక్తిగత జీవితాలను చూడము, కుటుంబాలను చూడము, సంఘాల స్థాయిలను చూడము చాలా మంది తెలియదు. అలా ఇవన్నీ కూడా ఇంకా సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ లోనే ఉన్నాయి టు ద మెజారిటీ పీపుల్. కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే పాస్టర్లు కూడా చాలా మందికి అట్లే ఉంది. ఈ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ గుండా వచ్చేటువంటి ఏ ఉద్యమమైనా సరే తాత్కాలికమే. టెంపరీగా పేపర్లు పేజీలు నిండుతాయి తప్ప జీవితాలు మా ఎప్పటి పర్ఫెక్ట్ రెవల్యూషన్. ఎందుకంటే మీరు ఈ విమోచన గ్రంథంలో గమనించిన చోట ఈ బైబిల్ గ్రంథం నూతనమైనది అవుతుంది అని చెప్పబడింది. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ కూడా కాదు అది. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ గుండా మనుష్యుని యొక్క గుండా వచ్చే ప్రత్యక్షత ద్వారా ఇది నూతన గ్రంథంగా మనకు బలచబడదు. అది ప్రత్యక్షత నేరుగా పరలోకం దగ్గర నుంచి వస్తే తప్ప ఇది నూతన గ్రంథంగా మలచబడదు. ఇక్కడే విజయం, ఇక్కడే ఎంత మాట ఆధారపడదు. ఇప్పుడు మరొక కొటేషన్ చూపిస్తాను. 63-0728 ఇద్దరు నుంచి 63-0728 దానిలో 298 పేరు, 298 పేరు. అంశం పేరు 298. ఆయన నాకు ప్రత్యక్షమైనడని నువ్వు అనవచ్చును. మంచిగా అయ్యా క్రీస్తుని గురించి మాట్లాడు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్షత యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడుతూ ఏ పర్ఫెక్ట్ రెవల్యూషన్ లో ఎలాంటి క్రియ చోటు చేసుకుంటుందో చెప్తున్నాడు ఆయన. ఆయన అంటాడు
నువ్వు అంటావు నాకు క్రీస్తు బయలుపరచబడ్డాడు, నాకు ప్రత్యక్షత దొరికింది, నేను గ్రహించా అని అనొచ్చు నువ్వు. బైబిల్లోనే క్రీస్తు జీవితము ఎట్లున్నదో నీ జీవితము అలా ఉన్నది ఎడల నీ ప్రత్యక్షత తప్పు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక పరిపూర్ణమైన ప్రత్యక్షత, పరిపూర్ణమైన జీవన శైలిని, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఉత్పత్తి చేస్తుంది. నాకు 7 ముద్రలు వచ్చు బ్రదర్, నాకు మొత్తం గమనించేశాను బ్రదర్, విమోచన గ్రంథం మొత్తం నాకు ఏంటో ప్రతి మర్మం తెలుసు బ్రదర్. అప్పుడు జయించలేకపోయినావు. ఏం ప్రత్యక్షత అది? లేదు బ్రదర్, నాకు ప్రత్యక్షత మొత్తం తెలుసు, నాకు ఎంటెంసీ ప్రత్యక్షత తెలుసు. 10 రూపాయలు 20 రూపాయల ఫేరంలోనే జయించలేకపోయారు ఈ రోజున. అందరు ఇల్లు దోమిలాడితే 20 బయటపడతాయి. ఏది ఏంటది ఏంటది ఫేరంలో లేదు. దేనికి వాడతారు అది? ఫెయిర్ అవ్వడానికి, లవ్లీ అవ్వడానికి, అంతేనా? మాట్లాడేది ఎంటెంసీ కుటుంబాల గురించే. నీ మొహాన్ని చక్కగా కడిగేటువంటిది ఒక పొడి, దాని ఫేస్ వాష్, సబ్బు కడిగేదో క్లీన్ చేసేదో పర్వాలా, లేదు లేదు ఇదేది ఫేర్ కనపడాలి. ఇది వాక్యం మీద ప్రత్యక్షత ఇంత పొందుకొని ఇది 20 రూపాయలు ట్యూబులు కూడా చేయించలేకపోతే మన ప్రత్యక్షత దొరికింది అంటున్నాం. అందం కోసం పెంపర్లాడే క్రియలు చేయించలేకపోయాము, మన ప్రత్యక్షత దొరికిందంటే ఆశ్చర్యమే. ఇది నిజంగా నాకు మిస్టరీ. విధమనం ఇది ఆయన అంటాడు, నీ ప్రత్యక్షత సరైన ప్రత్యక్షత అమ్మాయి అంటే ఆ ప్రత్యక్షత నీకు దొరికినప్పుడు ప్రత్యక్షత దయచేసిన వారి జీవితము నీ జీవితాన్ని మార్చబడుతుంది. నేను మా అబ్బాయి గురించి ఒక ప్రత్యక్షత గురించి ఉదాహరణ చెప్పా. అడిగి నేరుగా తాకిన తర్వాత జీవితాన్ని ఇంకోసారి పుడతాడా? ఈ అక్కడ నుంచి సెకండ్ హ్యాండ్ రిలేషన్ ఎప్పుడెప్పుడు అవసరమో తెలుసా? వాడికి తెలియకుండా దాని దగ్గరికి వెళ్తుంటే సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ కావాలా. ఏదో పని చేస్తున్నాడు, వెనక్కి నడుస్తున్నాడు, పక్కన వేడి ఐరన్ బాక్స్ ఉంది, వాడు చూసుకోలేదు, అక్కడ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ కావాలి. ఏమని? అరే చూసుకో వెనకాల ఉంది, అప్పు అని పక్కన జరుగుతుంది. ఎప్పుడు నేరుగా పర్ఫెక్ట్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ నేను పట్టుకుంటూ తీసుకెళ్తుంది. కానీ అసలు నీకు పైనుంచి రెవల్యూషన్ లేదు, మొదటి నుంచి మనం అంతా సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ ఉంటూ వస్తున్నాము. ఇగో ఈ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్తా. చాలా మంది కాపర్ల సంఘాలు అట్లా తయారైనాయి. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళని పిలిపించుకోవాలా, వీళ్ళని పిలిపించుకోవాలా, వాళ్ళని పిలిపించుకోవాలా, వీళ్ళని పిలిపించుకోవాలా. 4-5 రకాల కూరగాయలు పడేస్తే ఏమవుతుంది? ఇది ఏ ఖరీదు అంటే చెప్పడానికి వీలు లేకుండా ఇంతకది ఏ పరిచర్య తెలీదు, ఉపదేశ పరిచర్య తెలీదు, అపోస్తుల పరిచర్య తెలీదు, లేదా ఒక కాపరి పరిచర్య జరుగుతుందా తెలీదు. ఏ పరిచర్య అవగాహన ఉండదు, స్పష్టత లేదు. అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల ఆలోచన విధానం అట్లాగే తయారైంది. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ మీద కట్టబడుతున్నంత సేపు సంఘము తన శక్తిని, తనలో ఉన్న డైనమిక్స్ ని ఎవరైనా గుర్తుపట్టలేదు. జరగదు. ఆ నియంత్రించే యాంత్రిక శక్తి కలగదు అసలు. విశ్వాసిని ఈ రోజున నాకు ఆశ్చర్యంగా ఒక ఆయన చెప్తున్న మాటని, లూకా 17:30 గురించి ఎప్పుడన్నా మాట్లాడిన జీవితాల్లో అంటే 30-40 సంవత్సరాల సేవ చేస్తున్న వాళ్ళు లూకా 17:30 సంఘాలు కూడా బోధించాలి. ఎందుకు బోధించలేదంటే మళ్ళీ బ్రహ్మ క్రీస్తునే బోధనలో పడిపోతారేమో అని, అంటే ఇంకా పాదాయి పెంచుతామని అర్థం. అక్కడ ఈ పాదాయి పెంచే సమయమా? సంఘంలో ఇప్పుడు నేరుగా ప్రతి ఒక్కరు నేరుగా పర్ఫెక్ట్ రెవల్యూషన్ పొందుకోవాలి. పొందుకుంటున్న ఆ రెవల్యూషన్ ని ఎలా వ్యాలిడేషన్ చేయాలో నేర్చుకోవాలి. దాని విషయంలో కలుగుతున్నటువంటి ప్రతి సందిగ్ధతను తమకు అప్పచెప్పుడే తన స్థానిక కాపర్లకు వచ్చి కన్సల్ట్ అవ్వాలా. ఇది నేర్పించాల్సిన చోట నువ్వు జీవితాంతం సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ బతకాల్సిందే. మెసేజ్ చదివినావు అనుకో అవుట్. ఏంటదే
మెసేజ్ చదువుతున్నావు అవుట్. ఎందుకు? నువ్వు సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ బతకాలి జీవితం అంతా. నువ్వు ఏదైనా చెప్పుకున్నా కూడా నేను చెప్పింది వినే చెప్పాలి సంఘంలో. నీకంటూ కొత్తగా భయపడితే చెప్పొద్దు. నేను చెప్పింది విని అది నేర్చుకుని చెప్పాలి. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్స్ ఎప్పుడు డేంజర్, చాలా ప్రమాదకరం. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా కీర్తన గ్రంథంలో రాయబడిన మాట ఏమో తెలుసా? హీ మేడ్ అస్ విత్ ద పర్ఫెక్షన్ అండ్ విత్ ద ఫియర్. భయంతో మనం చేశాడు. అంటే అక్కడ భయం నా భయం కాదు, శ్రద్ధ అని అర్థం. అక్కడ చాలా శ్రద్ధతో మనం చేశాడు. నిన్ను నన్ను చేసిన దేవుడు నన్ను ఒకలాగా నిన్ను ఒకలాగా చూస్తాడా? ప్రతి ఒక్కరిని ఎత్తబడే ప్రతి వ్యక్తిని కూడా నేరుగా ఖచ్చితంగా పర్ఫెక్ట్ రెవల్యూషన్ దిగి తీరాల్సిందే. ఎత్తబాటులో ఉండే నువ్వు ఎత్తబాటు ఉండాలనుకుంటావా? నీకు నేరుగా ప్రత్యక్షత, నేరుగా పర్ఫెక్ట్ రెవల్యూషన్ కూడా రావాలి. నాట్ త్రూ ఏ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్. మనుషులు కూడా వచ్చేది కాదు. ఆయన ఎందుకని బైబిల్ కాలేజీలలో థియాలజీలు చదువుతున్న వారు ఎందుకు తప్పని చెప్పాడు ఆయన? ఎందుకంటే అది పర్ఫెక్ట్ రెవల్యూషన్ కాదు, అది మనుష్యుల గుండా వచ్చేటువంటి సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్. కాబట్టి దాని గుండా సంఘ శాఖలు తయారైతే బదులు తయారు కాదు. అందుకే అంటాడు ఇది సెమినరీ కాలేజీలో నేర్చుకున్నది కాదు, అది పైనుంచి రావాలి అంటాడు. ఇప్పుడు ఇంతకీ నాకు వస్తున్న ప్రత్యక్షత ఇక్కడ నుంచి వస్తుందా అక్కడ నుంచి వస్తుందా నాకు ఎట్లా తెలుస్తుంది? ఆ క్వశ్చన్ అడగాల మనం తెలుసుకోగలగాలి ఖచ్చితంగా. నాకు సెకండ్ హ్యాండ్ కూడా వస్తుందా, నేరుగా వస్తుందా? నీ చుట్టుపక్కల సహోదరులతో ఎప్పుడన్నా మాట్లాడి చూడు. అంటే అన్లెస్ నువ్వు అడిగితే తప్ప, లేదా నీలో నుంచి ప్రవచనాత్మకము, సాక్ష్యము, క్రియలు ఉత్పత్తి అవుతున్నాయో లేదో చూస్తుంటే తప్ప నీకు వచ్చేది పర్ఫెక్ట్ రెవల్యూషన్ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ తెలుస్తుంది. ఇప్పుడు చదివిన కొటేషన్ ముందు చదవండి, ఫినిష్ అయినా. నువ్వు అనవచ్చు బైబిల్లోనే క్రీస్తు జీవితం ఎట్లున్నదో నీ జీవితం అలాగుండని ఎడల నీ ప్రత్యక్షత తప్పు. ఒకవేళ లేదనుకో నీ ప్రత్యక్షత ఖచ్చితంగా తప్పే. తర్వాత కంటిన్యూ. గుమ్మడికాయలోనే జీవమును నువ్వు తీసి పియర్ పండ్లో ఉంచిన ఎడల, దేంట్లో? బీర్లో పియరా? చదివింది తెలుగులో ఉంది కదా అది. సరే, పియర్లో ఉంచిన ఎడల అది గుమ్మడికాయలనే కాయను, వారి ఫలములను బట్టి వారిని మీరు తెలుసుకొందురు. జాగ్రత్తగా వినండి. నేను ఎందుకు ముందు చదవమంటున్నానంటే మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నేను ఇంతవరకు చెప్పాను, బండ గుర్తులు పెట్టుకోండి. నీకు పర్ఫెక్ట్ రెవల్యూషన్ వస్తే అది తగ్గిపోని మహిమతో కూడుకున్నది క్రియను ఉత్పత్తి చేస్తుంది, క్రీస్తు జీవితాన్ని ఉత్పత్తి చేస్తుంది, ప్రవచనాన్ని ఉత్పత్తి చేస్తుంది, సాక్ష్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. నాలుగు కూడా ఒకటి చెప్పాను నేను మీకు. ద ఫోర్త్ వన్, పర్ఫెక్ట్ రెవల్యూషన్ షుడ్ ప్రొడ్యూస్ 4 things. నాలుగోది ఏంటదమ్మా? రాసుకున్నవాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. దర్శనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎందుకు దర్శనం? అరే అట్లా చేస్తుంది. దర్శనం లేని చోట ప్రజలు కట్టులేక తిరుగుతారు. Where there is no vision, people will perish. దర్శనం లేని చోట ప్రజలు నశించిపోతారు. ఖచ్చితంగా ప్రత్యక్షత దొరికిన చోట దర్శనం ఉంటుంది. అంతే. అదే మన పాటలో పాడేది, నీ ముఖ దర్శనము నిన్ను చేరుటైన దర్శనం అయి ఉన్నది. అదే పాటల్లో పాడేది. పాటల్లోనే ఉందా? ఖచ్చితంగా పర్ఫెక్ట్ రెవల్యూషన్ వచ్చినట్ట ఈ 4 ఉత్పత్తి అవ్వాలి. ఇవి ఈ ఉత్పత్తి వచ్చిన ఈ ఫలాలను బట్టి నీకు వచ్చేది పర్ఫెక్ట్ రెవల్యూషన్ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ అర్థమయ్యేది. మీకు అర్థమవుతుంది? ఆయన అదే ఉదాహరణ చెప్తున్నాడు. ఒక పియర్ అంటే తెలిసి దాన్ని ఏమంటారు మన తెలుగులో ఏమంటారు? పియర్ ఏమంటారా? గ్రీన్ కలర్ ఉంటుంది తెలుసుగా. ఒక యాపిల్ లా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ షేప్ లో ఉంటుంది కదా. ఒక గుమ్మడికాయ గింజను తీసి ఆ పండులో పెట్టారనుకోండి, గుమ్మడి చెట్టే వస్తుంది. దేన్ని బట్టి చెప్తున్నావు? ఫలాలను బట్టి ఆ విత్తనం ఏమైంది చెప్తున్నావు. అట్లాగే నీలోని ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ 4 ప్రతిపాదించబడుతున్నటువంటి ఈ విషయాలను సూచించుకుని
నీకు వచ్చేది పర్ఫెక్ట్ రెవల్యూషన్, సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ అర్థమయ్యేది. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ దగ్గర దర్శనాలు ఉండవు, సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ దగ్గర టెస్ట్ మనీ ఉండదు, సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ దగ్గర దైవ సంబంధమైన క్రియలు ఉత్పత్తి కావు, తాత్కాలికంగా ఉత్పత్తి అవుతాయి, కానీ తగ్గిపోని మహిమతో ముందుకు సాగదు. ఏదో ఎట్లుంటుందంటే కమాన్ 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 అంటే ఇక నువ్వు ఆగకుండా లేచిపోయి ఒక 2 రోజుల కుటుంబం ఎట్లుంటో తెలుసా? ఎట్లుండదు, ప్రార్థన జీవితం మారుద్ది, భాష మారుద్ది, అన్ని మారుద్ది. విత్ ఇన్ 2-3 days లోపల మన ఎప్పట్లెక్క అయిపోతుంది, చల్లబడిపోతుంది. దానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ప్రార్థన లేకపోవడం బ్రదర్, బైబిల్ చదవకపోవడం బ్రదర్ అనిపిస్తుంది. కరెక్టేనా? అనిపిస్తుందా? సరే, బైబిల్ చదవడం గురించి మళ్ళీ వర్తమానం ప్రేరేపించబడ్డారు అనుకోండి, ప్రార్థన చేయడం గురించి మళ్ళీ వర్తమానం ప్రేరేపించబడ్డారు అనుకోండి, దీని విషయమై కూడా మళ్ళీ 2-3 రోజులు బాగా చేస్తారు, 4 రోజులు మళ్ళీ చల్లబడిపోతుంది. ఏది ఈ సమస్య ఎక్కడ వచ్చింది అంటే రెవల్యూషన్లో. ద రెవల్యూషన్ దట్ ఐ హ్యాడ్, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ అ సెకండ్ హ్యాండ్, ఇది మనుష్యుల గుండా మాత్రమే వచ్చే ప్రత్యక్షత అయితే, మీకు మరొక ఉదాహరణ చెప్తానయ్యా. నేను చెప్పేది బహుశా మీకు ఏమైనా కొంచెం అర్థం కావచ్చు. బట్టి పట్టిన స్టూడెంట్కి అర్థం చేసుకున్న స్టూడెంట్కి ఉన్న వ్యత్యాసం ఇది కదా. బట్టి పట్టిన స్టూడెంట్ పాస్ అవుతాడు, నిజంగా ఆ సబ్జెక్ట్ ఏమైందో తెలుసుకొని చదివిన పాస్ అవుతాడు. కాకపోతే వీళ్ళిద్దరిలో ఒకడు గుమాస్తా అవుతాడు, ఇంకోడు ఆ గుమాస్తా పనిచేసే కంపెనీకి ఓనర్ అవుతాడు. ఇదే వ్యత్యాసం. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ అంటే బట్టి పట్టడమే. అందుకే నేను చాలా చోట్ల అడుగుతా ఉంటాను, ఇదే ప్రశ్న అడుగుతా, ఏమని? అయ్యా 7 ముద్దలు మీరు గ్రహించారు, ప్రత్యక్ష దొరికిందన్నారు కదా, మరి దానికి సంబంధించిన ఫలాలు ఉత్పత్తి అయినా ఏంటని అడిగితే 0 సమాధానం, 0. దర్ ఇస్ సైలెన్స్. 7 ముద్దలు కనబడుతుంది అన్న మా జీవితాల్లో. ఎందుకని? నేను ప్రత్యక్షతకు నియమాల ప్రవర్తన చెప్తానంటాడు. నీకు నిజంగా ప్రత్యక్షత దొరికితే దాని సంబంధమైన క్రియలు, సాక్ష్యము, దర్శనము, ప్రపంచం ఉత్పత్తి కావాలా? మేబీ తమ సమయాల పట్ల తేడాలు రావచ్చు, వెంటనే ఉత్పత్తి కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఉత్పత్తి అవ్వాలా? నిజంగానే సంఘకాల విషయంలో కూడా అంతే. సంఘకాలంలో ఒక బ్రదర్ నన్ను అడిగాడు, చాలా చక్కగా అడిగాడు, బ్రదర్ 7 వర్తమానికి వీళ్ళే అని మీకు ఎట్లా తెలిసింది? సరే, సంఘకాలంలో నేను నమ్మినా, నువ్వు చెప్తున్నావు నమ్మిన, నేను ఛాన్సెల్ వివరించాను, నువ్వు చెప్పావు కానీ నమ్మినా అన్నాడు. వీళ్ళే ఎట్లా కన్ఫర్మ్ చేసిన? వాళ్ళ పేరు లేవుగా బైబిల్లో. ఆయన ప్రశ్న నాకు ఎందుకు ఆనందం కలిగింది, కొద్దిపాటి బాధ కలిగింది. బాధ ఏంటంటే ఇంత వివరించిన అప్పటికి 3 గంటలు చెప్పిన, ఇంత చెప్పినా ఇతరులు ఇంకా చోటు చేసుకోవడం లేదేందని చిన్న ఆలోచన. రెండోది, యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి యేసు ప్రభుకి పేతురు మధ్య చేసే సంభాషణ లాగా జరిగిందా? ఎట్లా? ఆయన ఎట్లా తెలిసింది నీకు? ఈ పేర్లు లేవుగా. యేసు ప్రభు తన పేరు ఎప్పుడు చెప్పలేదు, నేనే క్రీస్తునని. ఆయన జీవం కలిగిన క్రీస్తు, నీకెట్లా తెలిసింది? ఆయనతో పాటు సహవాసం చేయడం వల్ల, ఆయన గుండా ప్రయాణం చేయడం వల్ల, ఆయన చేసినటువంటి క్రియలు, ఆయన ఉత్పత్తి చేసినటువంటి సాక్ష్యము, ఆయన ప్రవచనము, ఆయన దర్శనం, ఇవన్నీ కూడా ఆయన ఏమై ఉన్నాడన్న విషయాన్ని సూచించాయి. అట్లాగే సంఘకాలాలు కూడా వాటిలో చెప్పబడినటువంటి క్రియలు ఎవరి జీవితంలో కనబడ్డాయి, ఆ జీవితం తగిన సాక్ష్యం ఎవరిలో ఉత్పత్తి అయినాయి. ఇప్పుడు వీటన్నింటినీ చూసినప్పుడు వీళ్ళని కనిపెట్టబడ్డది అంటే నాకు ఎందుకో బ్రదర్ వీళ్ళని మీరు ఎట్లా పట్టుకున్నా క్లారిటీ దొరకట్లేదు అన్నమాట. హతసాక్షులు చాలా మంది అయ్యారు, వీళ్ళని ఎట్లా చెప్తున్నాం అన్నాడు ఆయన. అప్పుడు అర్థమైంది ప్రత్యక్షత విజయం అన్న. ప్రత్యక్షత తప్ప చేసేదే లేదు. నువ్వు ఎంతగా వివరించి చూడు, గ్రహించినటువంటి ఆ ప్రత్యక్షతలోనే విజయం దాన్ని. గ్రహింపులోనే తేడా, ప్రత్యక్షతలోనే విజయాలు, ప్రత్యక్షతలోనే సమస్యను దాచిపెట్టబడ్డది. అందుకని అంటాడు, నిజంగా నువ్వు నమ్ముతున్నావా? నిజంగా పట్టుకోగలుగుతున్నావా? పర్ఫెక్ట్ రెవల్యూషన్ వచ్చిందా? ఈ 4 ఉత్పత్తి అవ్వాల్సిందా? కాదు. నాకు సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ వచ్చింది. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ ఎట్లుంటో తెలుసా? అయ్యా కాసేపు స్త్రీలందరూ అందించుకోరు. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్స్ ఎట్లుంటో తెలుసా? ఎట్లుంటదంటే అడ్డమైన డ్రెస్ చేసుకోవడము,
పాస్టర్ ఎవడండి లోపల కొరకడం. ఇది సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్. నేరుగా వస్తే ఎవరు చూస్తున్నా లేదో నాకు అనవసరం, ఆ క్రియలు ఉత్పత్తి అయితే. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ కి పర్ఫెక్ట్ రెవల్యూషన్ కి తేడా కరెక్టేనా? నేను సిస్టర్ చూసా, నేను వస్తానని తెలియదుగా, నేను బండి మీద పోయి కరెక్ట్ ఇంటి కూడా బండి ఆపిన, అన్న ప్రైజ్ అన్నది లోపలికి ప్రైజ్ అన్నా అంటే ఎంత దూడిసినా పక్కన కనబడితే కొద్ది గొప్ప లిప్స్టిక్. ఇది సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్. అది నువ్వు దేనికోసం చేసావు? విన్నావు. ఈ సెకండ్ రెవల్యూషన్ ఏం చేస్తుందంటే అయ్యా, మనుష్యులతో మాత్రమే కనపరిచినట్టుగా లేదా జెన్యూన్ గానైనా సరే ఒక తాత్కాలిక సమయం మట్టుకు మాత్రమే మార్పు చెందినట్లుగా చేసేదే సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్. అర్థమైనట్టే ఉంటుంది, చేసినట్టే ఉంటుంది, చెయ్యం, గ్రహించం. But the day we receive that from God directly, ఇక మనల్ని మనకు చెప్పాల్సి అక్కర్లే. Yes or no? Praise the Lord. ఈ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ కి పర్ఫెక్ట్ రెవల్యూషన్ కి ఈ రెండింటి కూడా ఉత్పత్తి అయ్యే ఫలాల వ్యత్యాసాలు అలాగే ఉంటాయి. వస్త్రాలు కూడా అంతే. చర్చికి వచ్చేప్పుడు వస్త్రాలు ఉంటాయి, బయట తిరిగినప్పుడు వస్త్రాలు ఉంటాయి. చర్చికి వచ్చేప్పుడు చూడండి ఫేస్కి ఏముండవు, బయటికి వెళ్ళేప్పుడు చూడాల. ఇంట్లో ఏది బీరువాలో ఒకప్పుడు డబ్బులు దాచిపెట్టేది, ఈరోజు ఎంటే మెసేజ్ బీరువాలో బంగారాలు దాచిపెడుతున్నారు, ఫెయిర్ అండ్ లవ్లీ దాచిపెడుతున్నారు. కరెక్టేనా? అప్పుడప్పుడు ఒకసారి సడన్ సర్ప్రైజ్ రెడీ చేయాలా, కుయ్ 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 రైడింగ్ వచ్చామని చెప్పి రైడ్ చేస్తే అందరి ఇళ్లలో ఇంటి తప్పుడు ఎందుకు ఉంటాయి? మేకప్ కిట్టులు, తర్వాత ఫేర్ అండ్ లవ్లీలు. ఆ ఫేర్ అండ్ లవ్లీ చూస్తుంటే యజమానులు ఎట్లా అనుకుంటారో నాకు అర్థం కావడం లేదు. అంటే నా కుటుంబం పాడైపోవాలా, నా కుటుంబం నాశనం అయిపోవాలనిపిస్తుంది కొంచెం హృదయాల్లో. అంటే వాళ్ళ హృదయాలకు ఏమాత్రం కొంచెం చాలా అనిపించదా? నా ఇంట్లో తెలుసా మీకు, నేను ఎవరికి చెప్పి మళ్ళీ చెప్తున్నా, ఈ ఫేర్ అండ్ లవ్లీ అనేటువంటి అందానికి సంబంధించిన క్రీముల గోల మొత్తం ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువ. ఎందుకు అంటే మొత్తం భూగోళం అంతా 3 భాగాలు విభజించబడ్డది. నల్ల జాతీయుడు, తెల్ల జాతీయుడు, బ్రౌన్. బ్రౌన్ అంటే మనం ఏమంటారు తెలుగులో చామన్ ఛాయ. తెల్ల జాతీయుడికి క్రీమ్ అక్కర్లేదు, నల్ల జాతీయుడికి పని చేయదు. ఎటు కాకుండా ఉన్నది మనమే. నేను మొన్న ఈ మధ్యన చూస్తే నాకు అనిపించింది, మొత్తం భూమి అంతట్లో ఎక్కువగా ఈ బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్లు అమ్మేది ఇండియాలోనే అంట. ఇక్కడనే తెల్ల ఉండడం మీద ఉన్న పిచ్చి ప్రపంచంలో ఎక్కలేదు, ఇక్కడ ఉన్నంత పిచ్చి ఎక్కలేదు. ఇక్కడ అమ్ముడయ్యేంత బ్యూటీ ప్రోడక్ట్స్ ప్రపంచం ఎక్కడ అమ్ముడదు. మేకప్లు వేరు, నేను బ్యూటీ క్రీమ్స్ వేరు, రెండు వేరు వేరు. మేకప్ అంటే స్కిన్ మార్చడానికి కాదు, పైన ఒకటి వేషాధారణ ఒక పూత. కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ వేరు. ఇది ఎట్లా అంటే 30 రోజుల్లో తెలుపు, వాడిన తెల్లారే తెలుపు. ఇట్లాంటి యాడ్స్ అన్నట్టు ఫేర్ అండ్ లవ్లీ, హ్యాండ్సమ్, ఇంకేముంటాయి అన్న గార్నియర్, పాండ్స్. బాడీ లోషన్ పైన పర్వాలేదు, కొంతగా హైడ్రేషన్ ఉంటుంది బాడీలో. కొన్ని సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. సన్ స్క్రీన్ అంటే అల్ట్రా వైలెట్ రేస్ పడకుండా, స్కిన్కి ఏం ప్రాబ్లం రాకుండా సెన్సిటివ్ స్కిన్స్ వాడతారు. దానివల్ల తెల్లగారు పాడుతారు, కానీ అవి వాడాలి. కానీ ఇంకా ఫేర్ అండ్ లవ్లీ వాడుతుంటారు. మీ కొంపలలో కనబడుతున్నాయి అనే విషయం వింటుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. అసలు వర్తమానం ఇంత తెలిసి మీ కుటుంబాల్లోంచి ఒక అందానికి సంబంధించినటువంటి 4 చూపులు చేయించలేకపోయిన పురుషులు, స్త్రీలు మనకు ప్రత్యక్షం దొరికాయని ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఎక్కడ యజమాని ఆత్మ ఇంకా ప్రత్యక్షత రాలే. యజమాని చేసిన కార్యం ఏంటి? యోగు దగ్గరికి వచ్చి ఆ కిటికీ దగ్గర ఎందుకు ఇట్లా కూర్చుంది? అంతేనా కదా? వచ్చి ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏమన్నా చెప్పండి, కిటికీ దగ్గర కూర్చొని సమాధానంగా వచ్చి చుట్టివా ఎవడరా తోచేడురా. బ్రహ్మం గారు కూడా ఒక చోట మిస్ యూనివర్స్ సంబంధించిన కొంతమంది స్త్రీలు వచ్చిన విషయం చెప్తాడు. వాళ్ళు 50 సంవత్సరాలు కలిగిన వారి ముఖాలకు జుట్టుకి రంగులు వేసుకున్న వాళ్ళు అంటాడు ఆయన.
వీటన్నిటిని జయించలేకుండా ప్రత్యక్షత వచ్చింది అని అంటుంటే ఆశ్చర్యం దొరుకుతుంది. ప్రత్యక్షత నిజంగా దొరికితే నాట్ త్రూ సెకండ్ హ్యాండ్, అది నేరుగా పరలోకంలో నుంచి ప్రత్యక్షత వస్తే ఈ నగలు నీ ఒంటి మీద ఉండవు, ఆ పనికి మళ్ళీ రంగులు ఉండవు, ఆ పనికి మళ్ళీ అందరికి సంబంధించిన ప్రోడక్ట్లు ఇంట్లో ఉంచాము. ఈ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ మీద బతుకుతున్నాం మనం. నేను కొంతమంది పురుషులతో కూడా ఇదే మాట్లాడినాను. ఆ షార్ట్స్ బంద్ చేయండి అయ్యా, షార్ట్స్ కావాలని వర్తమానం సిద్ధపడుతున్నాను నేను. దేవుడు సమయం అనుగ్రహించగానే ఆయన షార్ట్స్ వేసుకోవడానికి అత్యంత భయంకరంగా వర్తమానం ఖండించింది. మీరు వేసుకోవద్దు, మీ పిల్లలకి ఏంటని ఎన్ని మార్లు చెప్పినా కూడా సెకండ్ హ్యాండ్ రిలేషన్గా పని చేయట్లేదు, ఉత్పత్తి అయ్యలేదు అక్కడ క్రియలు. ఈవెన్ వర్తమాన సంబంధమైన విషయాలు చెప్పినట్టు చాలాసార్లు ఆలోచించేది. మనం అందరం కూడా కొన్ని ప్రత్యేక కుటుంబంలోకి వెళ్ళేప్పుడు ఒక ఆశ, వచ్చేప్పుడు ఒక ఉత్తేజము, వారం తర్వాత మొత్తం బ్యాటరీ డౌన్. కరెక్టేనా? దీనికి కారణం ఏంటంటే నన్ను సంతోషపరచు. నాకు ఒక పాస్టర్ చెప్పాడు, నువ్వు అన్నం తింటావు, తినబెట్టే శక్తి వచ్చింది, అరిగింది, మళ్ళీ శక్తి కోల్పోయావు, మళ్ళీ వచ్చి తినాలా, ఆ రోజుకి సరిపోయింది నాకు. ఇట్లా అయితే రోజు రావాలి, రెగ్యులర్ తినాలన్నట్టు. కానీ సమస్య సరిగా రెవల్యూషన్లోనే తేడా ఉంది. నిజంగా ప్రత్యక్షత దొరికిన చోట మనకు మరల బోధింపవలసిన అవసరం ఉండదు. ఒక విషయాన్ని గురించి, ఒకే విషయం గురించి మరల చేస్తూ ఉన్నామంటే అది ఇంకా సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ గుండానే మీ దగ్గర చేరువవుతుంది. ప్రత్యక్షత విషయమైన ప్రార్థన చేయాలా. అందుకే అంటాడు, నీవు దీన్ని మనుషులు కూడా పొందితివా సెకండ్ హ్యాండ్, లేదా నేరుగా దేవుని యొద్ద నుంచి పొందితివా? కూర్చోండి. నేరుగా దేవుని యొద్ద నుంచి పొందితివా? దేవుని యొద్ద నుంచి పొందినవన్నీ కూడా వ్యత్యాసంగా ఉంటాయి. ఆమేన్. మరికొన్ని విషయాలు చూస్తూ ముందుకు సాగిపోదాము. ఇదివరకు చూపించిన మరొక రెవల్యూషన్ చెప్తాను. ఇప్పుడు ఎన్ని చూసామయ్యా? ఒకటి పర్ఫెక్ట్ రెవల్యూషన్, సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్. ఇప్పుడు ఎఫెసీ చర్చలో చూద్దాం. ఎఫెసీ సంఘ కాలంలో పారాగ్రాఫ్స్ లేని చోట ఆయన అంటాడు, ఇక్కడ మరొక విషయం చెప్తాడు. నేను చదువుతాను చూడండి, ఎందుకంటే దాని పారా లేవు కాబట్టి. వేర్ కెన్ యూ ఫైండ్ దట్? నీవు దానిని ఎక్కడ కనుగొంటావు? యాడెడ్ రెవల్యూషన్. అయ్యా ఏంటది? యాడెడ్ రెవల్యూషన్. దాని పైన పారా చూద్దాం ఒకసారి, అంటే అదే పారా పైన చూద్దాం. వేర్ ఆర్ వి స్పిరిచువల్లీ? దొరికిందా? యాడెడ్ రెవల్యూషన్ టైప్ చేసి దొరుకుతుంది. జతపరచబడిన ప్రత్యక్షత, జత చేసిన ప్రత్యక్షత. మర్మాలను వివరిస్తున్న సమయంలో బ్రహ్మం గారు కొన్ని చోట్ల ప్రజలకు మర్మం చక్కగా అర్థం కావడం కోసం కొన్ని జతపరచడం జరిగింది. ఇది వాక్యానికి జతపరచడం కాదు, వివరణకు జతపరచడం. ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం ఉదాహరణ చెప్పినాను, మా బాబుతో ఉదాహరణ చెప్పినాను. ఆ ఉదాహరణ ఇప్పుడు నేను వాక్యాన్ని జోడించినట్ట కాదు, మీరు వాక్యాన్ని గ్రహించడానికి ఒక ఉదాహరణ చెప్పినట్లు. అట్లాగే వివరణ జోడింపదు. చూడండి అక్కడ అంటాడు, వేర్ ఆర్ వి స్పిరిచువల్లీ? ఎక్కడ మనం ఆత్మ సంబంధంగా ఉన్నామా? వి ఆర్ ఇన్ ద విల్డర్నెస్ ఆఫ్ డార్క్నెస్. మనము అరణ్యము అనబడుతున్న చీకటిలో ఉన్నాము. హౌ ఫార్ వి హావ్ వాండర్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ చర్చ్. అసలు ఆ మొదటి సంఘ కాలంలో నుంచి మనం ఎంతగా మనము దూరం తిరుగులాడుతూ ఉన్నామో చూడండి. తర్వాత తెలుగులో దొరికిందా? దొరకలే. గర్భిషు పెంతెకోస్ట్ is now nowhere in view and the word cannot be found. అసలు పెంతెకోస్తు అనుభవం ఇప్పుడు ఎక్కడ దగ్గరలో లేదు, మరియు వాక్యం ఎక్కడ కనబడలేదు. తర్వాత apostolic succession which today abounds is not found in the word. అసలు అపోస్తుల యొక్క కొనసాగింపు ఈ రోజున వాక్యంలో మనకు ఎక్కడ కనబడతలే. తర్వాత నిలబడలే, ఇప్పటిదాకా బాగానే ఉంటుంది కదా, కూర్చో నిలబడదు, చెప్పు నిలబడు అని వచ్చాడు. ఇట్ ఈస్
మ్యాన్ మేడ్ డివైస్. ఇప్పుడు ఇది మనుషులు తయారు చేసింది అయిపోయింది. ఇట్ సూపర్సీడ్స్ illegally the truth that God not man. I set his leaders in his church. ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు కాదు మనుష్యుడే సంఘంలో కొంతమంది లీడర్స్ గా అధికారం కలిగిన వారిగా పెడుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇంకొంచెం ముందుగానే ఇదంతా నేపథ్యానికి సంబంధించినటువంటి. పీటర్ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ రోమ్. పేతురు అసలు రోమ్ లో కూడా లేడు. యట్ అయినప్పటికీ they lie and say he was. వారు అబద్ధం ఆడుతున్నారు. ఏమని? పేతురు రోమ్ లో ఉన్నాడు, రోమ్కి వచ్చాడు, రోమ్ లో సేవ చేశాడు, ప్రకటన చేశాడు, అందుకే మాదే మొట్టమొదటి ప్రథమ సంఘము, తల్లి సంఘం మాదే అని రోమన్ క్యాథలిక్లు అలాగ పిలుచుకుంటున్నారు. కానీ వారు అలాగ పిలుచుకుంటున్నారు కానీ అసలు రోమ్ లోనికి పేతురు అడుగే పెట్టలే. తర్వాత హిస్టరీ ప్రూవ్స్ హీ వాజ్ నాట్. చరిత్ర పేతురు రోమ్ ప్రాంతంలోనికి వెళ్ళలేదు అన్న విషయాన్ని నిరూపిస్తుంది. There are people who read history but shrug their shoulders and go back to believing a lie. ఈ రోజున కొంతమంది ప్రజలు చరిత్రను చదివే వాళ్ళు ఉన్నారు, చదువుతున్నారు, చదివారు కానీ మళ్ళీ వాళ్ళ యొక్క జబ్బలు ముడుచుకొని చదివిన చరిత్ర పక్కన పెంచి మళ్ళీ అదే రోమన్ క్యాథలిక్ అబద్ధాన్ని నమ్మడానికి ముందుకు సాగిపోతున్నారు. Where can you find the vicar of Christ in the world? నీవు క్రీస్తునకు బదులుగా దాన్ని ఎక్కడ కనుగొంటావు? ఆ 666 వికారియస్ ఫిలిడై, క్రీస్తునకు బదులుగా క్రీస్తునకు మారుగా కూర్చుంటున్నటువంటి ఆ కుమారుని ఎక్కడ కనుగొంటావు ప్రపంచంలో? నో వన్ టేక్స్ హిస్ ప్లేస్. ఆయన యొక్క స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. కానీ అయినప్పటికీ ఇట్ హ్యాస్ బీన్ డన్. అది జరిగింది. క్రీస్తు స్థానాన్ని ఎవరు తీసుకోలేడు. కానీ ఈ రోజున అది జరిగింది భూమి మీద. భూమి మీద క్రీస్తు స్థానం తీసుకోబడిందా? ఖచ్చితంగా తీసుకోబడింది. అందుకే అంటాడు తర్వాత అండ్ పీపుల్ యాక్సెప్ట్ ఇట్. ప్రజలు అంగీకరించేశారు. భౌతిక కిరీటం పైన వికారియస్ ఫిలిడై అని ఉంటుంది కదా. క్రీస్తు దేవుని కుమారునికి బదులుగా, దేవుని కుమారునికి బదులుగా ఆయన స్థానంలో కూర్చున్నాడు. ఆ పోపు యొక్క స్థానము క్రీస్తు స్థానం. అక్కడ ఎవడు కూర్చోకూడదు, వాడు కూర్చున్నాడు. ప్రజలు దాన్ని అంగీకరించేశారు. తర్వాత వేర్ కెన్ యూ ఫైండ్ దట్? ఈ వికారియస్ ఫిలిడైని ఎక్కడ కనిపెడతావు? వికారియస్ ఫిలిడైని బైబిల్లో చూపించాడు ఆయన. బైబిల్లో చూపిస్తారా? 666 అనే విషయాన్ని చూపిస్తారు కానీ మీరు వికారియస్ ఫిలిడైని కనిపెట్టలేరు. ఇగో దీని విషయమే ప్రవక్త గారు మాట్లాడతారు. అంటాడు యాడెడ్ రెవల్యూషన్, జతపరచబడిన ప్రత్యక్షత ఈజ్ యాక్సెప్టెడ్ బై గాడ్, దేవుడి చేత అంగీకరించబడుతుంది. ఎస్పెషల్లీ రెవల్యూషన్ కాంట్రరీ టు వన్ ఆల్రెడీ గివెన్. జతపరచబడిన ప్రత్యక్షత ఇదివరకే ఇవ్వబడిన ప్రత్యక్షతకు విరుద్ధంగా ఉంటే అది అంగీకరించబడుద్దా? అంగీకరించబడు. జాగ్రత్త వినాలి. ఇక్కడ మరొక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం, మూడో దాని గురించి. ఈరోజు కొంతమంది కాపర్లు మనం బోధించినప్పుడు ప్రజలకు ఇంకా లోతైనటువంటి సమాచారం దొరకాలని, చాలా విషయాలు మనకి ప్రత్యక్షత కలగాలని, చాలా విషయాలు అడ్వాన్స్గా ముందుకెళ్ళిపోయి సైన్స్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు వివరిస్తున్నారు. మంచిదే. ఇవన్నీ కూడా ఇదివరకు బయలుపరచబడిన అదే ప్రత్యక్షత యొక్క కొనసాగింపుగా జతగా ఇంకొన్ని విషయాన్ని లోతుగా తీసుకెళ్ళి చూపిస్తే పర్వాలా. కానీ ఈ జతపరచబడుతున్న ఏ ప్రత్యక్షత అయినా సరే ఇదివరకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత గనక ఇది విరోధమైనట్లయితే దేవుడు దాన్ని అంగీకరించు. దేనిని గురించి అయినా సరే, వివాహమా అంగీకరించబడదు, లేకపోతే చావులా అంగీకరించబడదు, రక్షణలా అంగీకరించబడదు. ఏదైనా సరే బయలుపరచబడిన ప్రత్యక్షత ఇదివరకు బయలుపరచబడిన ప్రత్యక్షతతో అది సరిగ్గా ఒదిగితేనే దేవుడు అంగీకరిస్తాడు. కానీ ఆ ప్రత్యక్షత ఈ ప్రత్యక్షత విరోధమైన ఎడలా
దేవుడు ఆ ప్రత్యక్షతను అంగీకరించడు, కానీ ప్రజలు అంగీకరిస్తారు. దీంట్లో ప్రవక్త ఒక చోట ఉదాహరణ తీపిస్తూ రామోత్ గిలాదు ప్రాంతంలో జరిగిన ఉదాహరణ తీసుకొస్తాడు ఆయన. ఇర్మియా ద్వారా ఇదివరకే శపించబడి ఉండగా, దానిని గురించి ప్రవచించబడి ఉండగా, రాయబడిన ప్రత్యక్షత ఉండగా మీరు మరొక ప్రత్యక్షత కోసం ఎదిగారు. వెతుకుచున్న చోట దేవుడి యొక్క నిజమైనటువంటి సేవకులకు నిలబడి మీరు ఖచ్చితంగా నాశనం అయిపోతారని చెప్పబడింది. ఇదివరకు ప్రకటించబడిన ఇర్మియా ప్రత్యక్షతకు విరుద్ధమైన ప్రత్యక్షతతో 400 మంది ప్రవచనాలు చేసినా సరే దేవుడు దాన్ని అంగీకరించలే. ఎనీ రెవల్యూషన్, ఏ ప్రత్యక్షత అయినా సరే, ఆ ప్రత్యక్షత ఇదివరకు బయలుపరచబడిన ప్రత్యక్షతతో అది వివేదించినంత మట్టు వరకు, ఒదిగిపోయి దాని కొనసాగింపుగా ఉంటున్నంత మట్టు వరకు అది దేవుడి అంగీకరించబడదు. కానీ అదే ప్రత్యక్షత పునాదుల పైన కట్టబడాలి. ఘనంగా చెప్పింది నేను పౌలు గారు వేసిన అదే పునాది పైన కడతా ఉన్నాను. ఆయన చెప్పింది కాకుండా మరి ఇది నేను చెప్పడం లేదు అంటాడు. ఎంఎంఎస్ పాస్టర్ కానీ నాకు 7 ముద్ర పుస్తకం చాలా ప్రాముఖ్యం అంట కదండి. అంటే నువ్వు బైబిల్కి గ్రంథాన్ని జోడిస్తున్నావు అంటే ఎందుకు వరకు ఈ యాడెడ్ రెవల్యూషన్ అనేటువంటిది కూడా ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పర్ఫెక్ట్ రెవల్యూషన్. కానీ ఈ యాడెడ్ రెవల్యూషన్ ఎట్లా ఉంటుందంటే ఇది దేవుడి ప్రణాళికను బట్టి, చిత్తాన్ని బట్టి ముందుకు రావాలి. నిర్ణీత కాలంలోనే బయలుపరచబడాలి. ఇదివరకు బయలుపరచబడిన ప్రత్యక్షతలకు, వాక్యాలకు ఏనాడు కూడా విభేదించినట్టుగా ఉండకూడదు. ఈ నియమాలు దాటి వచ్చేటువంటి ఏ ప్రత్యక్షత అయినా సరే అది యాడెడ్ రెవల్యూషన్ అవ్వదు, రాంగ్ రెవల్యూషన్ అవుతుంది. ఏమవుతాయో తప్పుడు ప్రత్యక్షతగా మలచబడుతుంది. అంటే ఇంకొంచెం ముందుకు వస్తే ఆయన మాట్లాడుతూ is accepted by God, especially revelation contrary to one already given, yet they accept it and rest on it. Where do you find a purgatory? Purgatory అంటే పితృలోకం అని ఉంటుంది. ఏంటది పర్గేటరీ? పితృలోకము. సంఘకాల పుస్తకాలు చదువుతున్నారా? చదవండి. పితృలోకము సరికూర్చారా లేచిన వరలు. పితృలోకము అంటే ఏంటంటే ఇప్పుడు వారు మరియమ్మకో, సెయింట్ పరిశుద్ధ పేతురుకో చాలా మందికి ప్రార్థనలు చేస్తున్నారు. వారు చనిపోయిన వాళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. దేనికి? వాళ్ళు పితృలోకంలో ఉన్నారని వారు మన కొత్త ప్రపంచం పుట్టించారు. వారు అక్కడి నుంచి ప్రార్థన చేస్తే మనల్ని గురించి దేవుడు వింటాడని ఒక పితృలోకాన్ని, పర్గేటరీని పుట్టించారు. మీకు ఇది చెప్పలేదు కదా. నికోలైతుల క్రియలో వర్తమానం స్టార్ట్ చేసి గుర్తుందా? 2 భాగాలు ఇది. చాలా బాగా ఉంది. దాంట్లో ఇది కూడా పర్గేటరీ ఒక సిద్ధాంతం. రోమన్ క్యాథలిక్ పుట్టించిన సిద్ధాంతం అది. పర్గేటరీ, పితృలోకము, ఇలాంటి కొన్ని విషయాలు వాళ్ళు కొత్తగా తీసుకొచ్చి యాడ్ చేశారు. కానీ పర్గేటరీ అనేటువంటిది ఏనాడు అపోస్తులుడు కానీ, దేవుడు కానీ, అంతకుముందు ఉన్నటువంటి ప్రవచనాలు కానీ ఎక్కడ కూడా లేఖన ప్రత్యక్షతలో కూర్చోనిది కనుక ఈ పర్గేటరీ ప్రత్యక్షత తప్పని చెప్పాడు. ఆమేన్. తర్వాత నచ్చాడు, వేర్ డు యు ఫైండ్ ఎ మాస్ క్రిస్మస్? ఉందా? మాస్ అనేది ఎక్కడ కనిపెడతావు? ఎక్కడ లేదు గతంలో. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి పెట్టావు. అవునా? దేవుడికి ఒక ప్రత్యేక దినాన్ని నియమించి ఆయన పుట్టాడు, ఈరోజు క్రిస్మస్ చేద్దామని ఎక్కడ మాస్ ఎక్కడ కనిపెట్టావు? అది ఇంతవరకు ప్రత్యక్షతకు విరోధమైంది కాబట్టి ఈ యాడెడ్ రెవల్యూషన్ తప్పు. తర్వాత అంటాడు, వేర్ డు యు ఫైండ్ పేయింగ్ మనీ టు గెట్ అవుట్ ఆఫ్ హెల్? క్షమాపణ పత్రాలు. పాస్టర్కి అక్కడ ఉండే ప్రీస్ట్కి నువ్వు ప్రత్యేకమైన అమౌంట్ చెల్లిస్తే నీ పాపం క్షమించబడి నరకం నుంచి బయటకు వచ్చేస్తావు. ఇవన్నీ ఎక్కడివి? ఇది ఇదివరకు ఉన్నటువంటి ప్రత్యక్షతలో ఏమాత్రం జతపరచబడింది కాదు. ఇది కొత్త ప్రత్యక్షతలు. ఈ కొత్త ప్రత్యక్షతలు పాత ప్రత్యక్షతలతో ఒదిగిపోనంత మట్టు వరకు తప్పే. ఈ యాడెడ్ రెవల్యూషన్స్ తప్పు. తర్వాత నచ్చాడు, ఇంకొంచెం ముందుకు రండి. ఇవన్నీ కూడా వాక్యములో లేనివి. But men put it in their own book and by it took over the people. ప్రజలు తమ గ్రంథంలో తాము సొంతంగా చేర్చారు, ప్రజలు అంగీకరించారు.
ఆమేన్. ఈ మధ్యలో వచ్చిన కొత్త యాడెడ్ రెవల్యూషన్ చెప్పనా అయ్యా? ఈ మధ్యలో ఇంటర్మీడియట్ కొత్త యాడెడ్ రెవల్యూషన్ ముద్ద. ముద్ద అనేది కొత్త యాడెడ్ రెవల్యూషన్. ఇదివరకు ఎప్పుడైనా సరే ప్రవక్త గాని క్రీస్తు గాని ఎవరైనా చెప్పినా ఎవరైనా చేసినా ఇది యాడెడ్ రెవల్యూషన్. పాత ప్రత్యక్షతలతో ఉండగలిగేది ఏదైనా సరే, లేఖనాలతో సరిపోల్చబడినది ఏదైనా సరే యాడెడ్ రెవల్యూషన్. బట్ పీపుల్ యాక్సెప్ట్ ఇట్. ఇదే జరుగుతుంది. యాడెడ్ రెవల్యూషన్ దగ్గర వచ్చే సమస్య ఇదే. ఒకరు చేస్తారు, ప్రజలు అంగీకరిస్తారు. అంటారు చూడండి, తర్వాత చూడండి ఇంకేమంటాడా, రూలింగ్ దెమ్ బై ఫియర్. ఏంటది? ప్రజలను భయము చేత నియంత్రిస్తారు. దేని చేత? అయిపోయా నన్ను అన్నావా చూడు, రేపు నీకు ఖచ్చితంగా ఇది అవుతుంది. ఏదో పోగ బస్సు దిగుతున్నా కాలు జారింది, అందుకే అయింది. అందుకే అయింది నన్ను, అందుకే అయింది. నడుస్తున్న పక్కన కుక్క గరిసిందా, అందుకే అయింది. నువ్వు నాకు ఎదురు తిరిగావు, అందుకే అయింది. ఈ భయాల చేత సంఘాన్ని నియంత్రిస్తారు. ఎవరు? ఈ యాడెడ్ రెవల్యూషన్ చేసేటోళ్ళు అందరూ. ఇదే యాడెడ్ రెవల్యూషన్ అంతా ఇదే. నేను చాలా మంది చూసా. వాళ్ళ సంఘ నియంతృత్వం అంతా కూడా వాక్యం మీద కడుతూ దేవుడు మిమ్మల్ని నడిపించినది నడవండి అని చెప్పరు. వాళ్ళు ఒక నేరుగా మాట చెప్తారు. చేసేవా? ఓకే. చేయలేదా? నెక్స్ట్ నీకు జరగబోయే ఏ రకమైనటువంటి నష్టానికైనా సరే ఎదురు చూస్తారు. చూసి పోగ పూర్తిగా నార్మల్గా 2 ఐస్ క్రీమ్లు ఎక్కువ నీ పిల్లడికి జ్వరం వచ్చినా సరే, చూసావా నాకు ఎదురు తిరిగినాడు, అందుకే పిల్లడికి జ్వరం వచ్చింది. మళ్ళా పక్కలకు ఏది జ్వరం అయింది, బాగా ప్రార్థన చేయించుకొని జ్వరం బాగుపడిన తర్వాత అప్పుడే పోవాల్సిన వాళ్ళు, అప్పుడే చచ్చిపోవాల్సింది. ఇక ప్రార్థన చేస్తే బతికారు వాళ్ళు. ఈ మాటలు విని వీళ్ళలో భయం కలిగేస్తారు. భయం 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 భయం. ప్రేమ మీద కట్టాలా, ప్రత్యక్షత మీద కట్టాలా సంఘాన్ని? భయాల మీద కట్టాలి సంఘాన్ని. ఇది ఎవరు చేస్తారంటే యాడెడ్ రెవల్యూషన్ వాళ్ళు చేస్తారు. ఎప్పుడో తెలుసా, వెళ్ళామా ఇక్కడికి వెళ్ళిపోయినావా, ఇక అయిపోయింది నరకమే. ఇంకొకటి వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు ఏమైపోతుంది, గుండె తట్టది. వాడి గుండెంతా భయంతో చూసి వణికిపోతుంది. ప్రత్యక్షత మీద ఎందుకు పోతారు? ప్రేమ మీద కట్టి ప్రత్యక్షత మీద కడితే ఎవడు కదడు. కదల్చబడని బండ మీద సంఘాన్ని కట్టాలి కదా, ఆ సంఘము ఆ బండ ప్రత్యక్షత. భయం మీద కట్టింది ఎక్కడో నిలబడదు. ఎప్పటికైనా సరే అది ముక్కలవలసిందే, కదలవలసిందే. వేర్ డు యు ఫైండ్ దట్? నువ్వు దాన్ని ఎక్కడ కనుగొంటావు? మ్యాన్ హ్యాస్ ద పవర్ టు ఫర్గివ్ us as though he were God. మనుషులకు కలిగిన అదే అధికారం చేత, దేవుడు కలిగిన అదే అధికారం చేత మనుషులు కూడా క్షమించిన అంత అధికారం కలిగిన వారా? గ్రీవియస్ వల్స్ అంటే గ్రీవియస్, గ్రీవ్ అంటే దురాశ కలిగినటువంటి తోడేలు. is hardly strong enough to describe them. నికోలైటిజం. ఇదంతా తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఇదంతా నికోలైటిజం. భయంతో సంఘాన్ని రూల్ నియంత్రించడం కానీ, సొంత సిద్ధాంతాలు జోడించడం కానీ, సంఘంలో ఇదివరకు లేనటువంటి కొత్త కొత్త బోధలు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా నికోలైటిజంలో భాగము. ఈ యాడెడ్ రెవల్యూషన్ అనేది మోస్ట్ కాంప్లికేటెడ్. దీని జోలికి పోకపోవడం మంచిది. యూ షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్. ఏది చేయకూడదు. ఎక్కడైనా సరే ఇది నాకు పర్ఫెక్ట్ రెవల్యూషనా లేదా ఈ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ కూడా చాలా డేంజర్. ఈ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ దేని మీద ఆధారపడుతుంది అంటే, నువ్వు ఎవరి దగ్గర వాక్యం ఉంటే వారి మీద ఆధారపడి ఉంటుంది. కరెక్టేనా? నాకు బ్రదర్ ఫోన్ చేసి ఇట్లా అన్నాడు, మన సోదరుడు, బ్రదర్ నీ మధ్యలో ఒక సంఘానికి వెళ్ళా, వాళ్ళు వాక్యం భలే చెప్తున్నారు బ్రదర్ అన్నాడు. అవునా? ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కగా చెప్తున్నారు అయ్యా అన్నారు. ఓకే, మంచిది, సంతోషం. కానీ వాళ్ళు ఎనిమిదో దూతుందని నమ్ముతున్నారు అన్నాడు. ఎక్కడికి వస్తారన్న అయినా, కానీ వాక్యం మాత్రం బాగా చెప్తున్నారు. ఈ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ లో ఆ సెకండ్ హ్యాండ్ చాలా ఇంపార్టెంట్.
మనం సెకండ్ హ్యాండ్ కారు కొంటప్పుడు ఎవరు వాటి బాగా ఇంపార్టెంటే ఇక. ఒక ట్రావెల్ షో దగ్గర కొన్నాం అనుకో తుక్కు ఉంటుంది అది. అందుకే జనాలు డాక్టర్లు అయితే చాలా చక్కగా ఉంటుంది చెప్పి ప్రతి ఒక్క డాక్టర్ కార్ అని చెప్తాడు. ఈ సెకండ్ హ్యాండ్ బిజినెస్ బాగా తెలుసు అందరికి. అమ్మో డాక్టర్ కార్ అని చెప్తే సున్నితంగా నడుపుతారులే అనుకుంటారు. ఈ సెకండ్ హ్యాండ్ రిలేషన్ కూడా అట్లాంటిదే. ఇది చెప్పే వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి సిద్ధాంతాలను బట్టి, అతని పిలుపు వరము తలాంతులను బట్టి ఈ సెకండ్ హ్యాండ్ రిలేషన్ ఆధారపడి ఉంటుంది. యూట్యూబ్ లో పడి 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 ఎవరు చూస్తావో అదే రిలేషన్ పడుతుంది నీకు కూడా. కరెక్టేనా? పడి పడి పడితే అదే కనబడుతుంది. ఎవరైతే పడి పడి చూస్తామో చూస్తున్నంతసేపు అన్ని కరెక్టే కనబడతాయి. దూరం పడలే ఉండిపోయా. కరెక్టేనా? మనదైనా దూరం కూడా ఉండిపోయా దగ్గరకు వస్తే అర్థం అవుతుంది. ఎసారో అలాగే ఈ రెండోది మూడోది చాలా ప్రమాదకరమైన విషయాలు. వీటికి చాలా హద్దులు ఉన్నాయి. దీన్ని మనం తర్వాత వచ్చే భాగంలో చూద్దాం. కానీ మనం ఎల్లవేళలా మనం ఫోకస్ చేయాల్సింది ఈ పర్ఫెక్ట్ రెవల్యూషన్, పరిపూర్ణమైన ప్రత్యక్షత మీదే. ఏది నేరుగా తండ్రి యొద్ద నుంచి వచ్చేది, అది మనకు విజయాన్ని ఇచ్చింది. ఆ విజయము ఈ రెండిట్లో లేదు, ఈ మొదటి దాంట్లోనే ఉంది. దేవుని ప్రవక్త ఇంకా 3 చెప్పాడు. వాటి గురించి తర్వాత దేవుని అనుగ్రహించిన ముందు సాగిపోయాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించుకున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు వీళ్ళ బదులు ప్రార్థన చేస్తాం. మరొకసారి మీకు నామంలో మమ్మల్ని ఇక్కడ చేర్చిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. ఆశ్చర్యకరము, అద్భుతకరము, రాజా ప్రభువా, దేవా మమ్మల్ని సజీవంలో వచ్చి మేము జ్ఞాపకం చేసుకోవడానికి, మేము స్తుతించుటకు, ఆరాధించుటకు సాయంకాల సమయంలో ప్రభావ మేము ఇక్కడ చేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాము. ప్రభువా, దేవానాయకుని మీ మాట వినటకు పరిశుద్ధులు మీకు వచ్చినట్టుగా మీరేం నాతో మాతో మీరు మాట్లాడినట్టు దేవా, ప్రత్యక్షత లేకుండా ఎవరు గ్రహించలేరు ప్రభా. తండ్రి పరిశుద్ధుడా నాయన, మీరు జ్ఞానులకు వివేకులకు పరిశుద్ధుల ఈ సంగతులను మరుగు చేసి నేర్చుకుని పశుబాలులకు మీరు బయలుపరుచున్నామని మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. ఎందరో జ్ఞానులు వివేకులు ప్రపంచంలో అనేకులు ప్రభా నాయన, ఎంతో ప్రభా ధనవంతులు, జ్ఞానం గలవారు, పరిశుద్ధుడా యేసయ్య తెలివి గలవారు ఉన్నారు నాయన. కానీ ఏ మంచి లేకున్నప్పటికీ, మాకు జ్ఞానం లేకున్నప్పటికీ, తెలివి లేకున్నప్పటికీ ప్రభా పరిశుద్ధుడా నాయన, మీకు ప్రేమ చేత కృప చేత మీరు ఏర్పరచుకొని నాయన మీ యొక్క ప్రత్యక్షతను మాకు దయచేసిన విధానం బట్టి నిజంగా ప్రభా ప్రత్యక్షత అనేది సర్వోన్నత దర్శనంలో ప్రభా చూపిస్తూ ఉంటున్నాం. మేము నిజంగా మీ యుద్ధ నుంచి ప్రత్యక్షత పొందుకున్నప్పుడు యేసయ్య మేము కదలకుండా నాయన మీ యొక్క స్వారూప్యంలోకి వచ్చుటకు ప్రభువా, యేసయ్య మీ యొక్క స్వారూప్యంలో మేము జీవిస్తాము కనుక నాయన తండ్రి మీ యొక్క తండ్రి ప్రభువా జీవన ప్రభా పరిపూర్ణ ప్రత్యక్షతను మాకు దయచేయమని ప్రభా. సెకండ్ ప్రత్యక్షత కానీ, ఆడెడ్ ప్రత్యక్షత కానీ, పరిశుద్ధుల చేర్చబడే ప్రత్యక్షత కానీ పొందుకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా. మేము ఎల్లప్పుడూ మీ వైపు తండ్రి మీ యొద్ద నుంచి మేము పొందుకున్నట్లు సహాయం అప్పుడు మాత్రమే మేము నిలబడగలుగుతాము ప్రభా. సర్వోన్నతుడు అప్పుడే మాత్రమే నాయన మేము నిజమైన వాక్యం నేను లోతైన విషయం మేము గ్రహించగలుగుతాము. ఈ గడికి కావాల్సిన వర్తమానమును నాయన ఇదిగో దేవాన్ని మేము గ్రహించగలుగుతాము ప్రభా. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త మీకు స్తోత్ర వందనాలు. పేతురు గారికి ఇచ్చినట్టుగా అదే ప్రత్యక్షతను ప్రభా నేరుగా ప్రభా తండ్రి యొద్ద నుండి ప్రభా మీరు పొందుకున్నాను ప్రభా. యేసయ్య మీకు స్తోత్రం. రక్త మాంసంలో ఆయనకు బయలుపరచలేదు కానీ యేసయ్య పరిశుద్ధాత్మ దేవా సజీవుడైన దేవా యేసయ్య మీకు స్తోత్రం. మీరు మాత్రమే బయలుపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం. సర్వోన్నతుడ జీవన ప్రభా మేము ఎల్లప్పుడూ ప్రభా మీ యందు ప్రభా నిశ్చయత కలిగి
మీరే ప్రభా తండ్రి దేవుడు అని ప్రభా, మీరే నిజమైన ప్రత్యక్షతను కలుగజేసే దేవుడు అని అంతం వరకు నాయన విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం ప్రేమ దేవాలయ మీకు దాసుని నిలబెట్టుకొని సర్వోన్నతుడా ప్రభా మాకు సులువుగా అర్థమయ్యే రీతిలో దేవా పరిశుద్ధుడా మేము వివరించిన విధానం బట్టి మీకు స్తోత్రం ఉన్నదాన్ని మేము విడిచిపెట్టకున్నట్లు ప్రభువా మా యొక్క హృదయంలో ఆ యొక్క వాక్యము ఫలింపజేయలాగునా నా దేవాలయ మీకు స్తుతులు స్తోత్రం మంచి నేల పడినట్టు విత్తనముగా మాకు ఫలింపజేయనట్టు సహాయం తెచ్చి మేము వింటూ మాత్రమే కాదు కానీ మా జీవితంలో ప్రభువా జ్ఞానం మేము దాని ప్రకారంగా జీవించినట్టు సహాయం తెచ్చి ప్రభా ఆ సెకండ్ హ్యాండ్ ప్రత్యక్షత వచ్చినప్పుడే నేను అతను విన్న మట్టుకే ప్రభా మేము వినివి ప్రభా దేవా మేము తను ఉద్భవం వారమే ఉంటాము కానీ దాని ప్రకారంగా జీవించే వారం ఉండరు నాయన మీ యొద్ద నుంచి నాయన వచ్చిన ప్రత్యక్షత ఉండాలి మేము మీకు స్వరూపంలోనికి ప్రభు వస్తాము కనుక ఆ యొక్క పరిపూర్ణ ప్రభా మానవ స్వరూపం మేము ధరించుకుంటాము కనుక ప్రభా నిజముగా నాయన వ్యక్తిగతంగా మేము అనుభవించినప్పుడే దేవా నాయన దాన్ని గట్టిగా పట్టుకుని వారమైనా కనుక నాయన ప్రతి ఒక్కరికి ప్రభు నాయన పరిపూర్ణ ప్రత్యక్షతను నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తాను సహాయం దయచేయండి బలహీనులను జ్ఞాపకం చేసుకుని మీరు బలపరచండి ఇదిగో దేవా నాయన ఇగో తండ్రి పరిశుద్ధ మాధ్యమం కూడా విడిచిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని నా ప్రియ సహోదరి సహోదరులు ప్రభా అనేక స్థలాల్లో ప్రదేశాలలో ఉన్నారు వారి ప్రదేశాలకు అర్పించున్నాం వారికి కూడా ఇంత మంచి ధన్యతను మీరు దయచేయమని ఈ ప్రత్యక్షతను మనం పట్టుకున్నట్లు సహాయం దయచేయండి ప్రత్యక్షతకు ప్రభా ఏవైతే నియమాలు ఉన్నాయో ప్రభా ఆ నియమాలను ప్రభా తన్ని గుర్తించడానికి సహాయం దయచేయండి మీకే స్తుతులు స్తోత్ర వందనాలు ఈ రోజు అనేకులు ప్రభా ఇదిగో తను చేర్చబడినటువంటి ప్రత్యక్షత గుండా ఆయన ఇదిగో తండ్రి వచ్చినటువంటి ప్రత్యక్షతలో ప్రభా పడిపోయి తను మోసపోతా ఉంటున్నారు మీ భార్య అయితే మోసపోదు నాయన మా దేవ సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ప్రభా నాయన పచ్చిక బయలుదేరి మమ్మల్ని నడిపించిన దేవుడు అంటున్నారు తండ్రి అవును ప్రభా ఇదిగో కుక్కలు వస్తాయన్నారు తోడేలు వస్తాయన్నారు ప్రభా ఇదిగో పందుల ముందు ముత్యాలు వేయకుండా శ్రమించిన దేవుడు శాస్త్రులు పరిశీలనటువంటి నాయన పులిసిన వారి గురించి పులిసిన పిండిని గురించి జాగ్రత్త ప్రభా అన్నారు ఈ ప్రభా ఈ దినంలో కూడా అనేకులు ప్రభా తోడేలుగా ఉన్నారు నాయన పరిశీలన సదుకులు పులిసిన పుండి వారిగా ఉన్నారు నాయన వారికి సొంత ప్రత్యక్షతలు ప్రభా నాయన నిజంగా అక్కడ తండ్రి శిష్యులు కూడా గ్రహించలేనటువంటి నా దేవా ఇదిగో శాస్త్ర పరిశీలన గురించి మాట్లాడినప్పుడు నాయన మేము రొట్టెలు తేలేము కనుక ప్రభా దాని గురించి ప్రభు మాట్లాడుతున్నాను అనుకున్నారు నాయన మీకే స్తుతులు స్తోత్ర వందనాలు మేము ఆ విధంగా కాకున్నట్లు నాయన మాకు తండ్రి నాయన జీవంలో ప్రభా పసి పిల్లలకు ప్రభా పసి బాలలకు ఏ విధంగా ప్రభా చెబితే అర్థమవుతుందో ఆ రీతిలో మాకు దాన్ని వివరిస్తున్నటువంటి ఈ విధానం మీకు స్తోత్రం చెల్లిస్తాం పరిశుద్ధ నాయన సమయంలో పరిశుద్ధ అవకాశంను ప్రభా నా తండ్రి నాయన యువతను మా జీవితంలో మాకు ఇచ్చినట్టు నాయన ఇది కాలంలో మేము సద్వినియోగం చేసుకున్నట్టు సహాయం ఇచ్చేది ఇంకా నాలో మాలో ఏదైనా లోటుపాట్లు అయితే ప్రభా మేము సరి చేసుకున్నట్టు దాని సహాయం ఇచ్చేది అవును ప్రభా తండ్రి మేము తండ్రి లోపం లేని వారము ఇదిగో తండ్రి నాయన మాలో ఏ తప్పిదం లేనిదంటే ప్రభా మేము మోసగాలమే ప్రభా నాయన సరి చేసుకునే ఇక్కడికి వచ్చి ఉన్నాం కనుక అనేక విషయాల్లో ప్రభా మేము సరి చేసుకున్నట్లు మా బలహీనతలు మేము జయించినట్లు ప్రభా మాకు ప్రత్యక్షతను దయచేయమని ప్రార్థిస్తాం ప్రత్యక్షత లేకుండా మేము ఏది చేయలేము నాయన ప్రభా నా దేవ నాయన మీకు స్తోత్ర వందనాలు జీవుల ప్రభా జీవాధిపతి యేసు క్రీస్తు రాజా మీకు స్తోత్ర వందనాలు ప్రత్యక్షత లేకుండా ప్రభా మీరు మేము ఒకటై ఉన్నామని ప్రభా ఇదిగో తండ్రి నా సహోదరులందరూ ప్రభా ఒకటై ఉన్నామని కూడా గ్రహించలేము ప్రభా మీ శరీరంలో భాగం ఉన్నామని ప్రభా మేము ఒకరినొకరు ప్రేమించుకోలేము ప్రభా నాయన పరిశుద్ధుల సమస్తంలో సహవాసంలో ప్రేమలో కనికరం చూపడంలో నాయన ఇదిగో దేవా దీనత మనసు ధరించుకున్నట్లో ప్రభా యేసుక్రీస్తు రాజు విధేయత కలిగి ఉన్నట్లు అన్నింటిలో ప్రభా నాయన మేము ప్రత్యక్షత లేకుండా మేము జీవించలేము కనుక సహాయం దయచేసి మీ నామంకు మహిమకరంగా మేము జీవించినట్టు కృప చూపమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాము ఆమేన్. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా ఇంతవరకు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తా ఉన్నాము. దయచేసి అనేకులు
ఈ మాటను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్టుగా కనబడుచున్నప్పటికీ నీ నిజమైనటువంటి గొర్రె, నీ నిజమైన భార్య మాత్రము ఎలాంటి పునాదులపైన కట్టబడాలో, తన రాయి చేర్చబడటకు కావలసినటువంటి యోగ్యమైన నిర్మాణం ఎలాగ జరిగించబడాలో, నీ యొద్ద నుంచి మాత్రమే నేరుగా ఒక ప్రత్యక్షతను ఎలా పొందుకోగలగాలో, ఈ సంగతులు విరుచున్నటువంటి నీ ప్రియమైనటువంటి భార్య జ్ఞాపకం చేసుకోండి. నిజమే, ప్రత్యక్షత లేనిది మాకు విజయం లేదని మాకు తెలుసు నాయన. దాన్ని పొందుకోవడానికి కావలసిన మార్గాలు కూడా మాకు విషదపరచమనియు, మాకు వచ్చినటువంటి ప్రత్యక్షతలే రాబోతున్న వాటిని ప్రతి దానిని మేము ఎలాగో పరీక్షించుకోవాలో మాకు తెలియపరచమనియు, ఏ బండ మీద మీరు ఈ సంఘాన్ని కడతానన్నారో ఆ బండను మొట్టమొదటిగా ప్రభువా స్థిరమైనటువంటి ప్రభు స్థలములో అది వేయబడులాగిన సహాయం దయచు. సమస్తమైనటువంటి ప్రభువా ఘనత నీకు మాత్రమే చెందించబడులాగిన మనందరినీ కూడా దర్శించమని ప్రార్థిస్తాను. ఒక పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన కార్యాలు ఉత్పత్తి చేసేది ఉంటుంది కనుక నీవే మా మధ్యలో గొప్పదైన కార్యాలు జరిగింపజేయ, మరియు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో జీవం ఉత్పత్తి అయినటువంటి క్రియల వలన నాయన వారి జీవితాలు ఫలదీకృతం అవ్వనటువంటి ఆ బీజాలు సరైన ప్రత్యక్షత గుండా జరుగులాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తాను. నీ ప్రియమైనటువంటి ప్రజలు తిరిగి చేయబోతున్న ప్రయాణాలు కూడా తోడుగా ఉండండి. ఎలాంటి ప్రమాదాలు, ఇరుకులు, ఇబ్బందులు లేకుండా క్షేమకరమైనటువంటి ప్రయాణాలు జరిగించబడులాగిన మార్గంలో సరళం చేసి దూతని కావలిగా ఉంచమని ప్రార్థిస్తాము. రేపటి దినంలో జరగబోతున్న ఆరాధనలో కూడా మీరే తోడుగా ఉండి నీ చేతే శక్తిని, మహిమను ప్రభువా మేమందరం కూడా నీ వాక్యానుసారమైన స్థితిగతుల్లోకి మలచబడేటువంటి కృపను అనుగ్రహించమని, అనేకులు రాలేకపోయారని క్షమించండి. వారి కారణాలు ఏమై ఉన్నావో మీరే వారికి శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను. ఆమేన్, ఆమేన్. దాని విషయం దేవుడు మిమ్మల్ని దీవించుగాక.